ఓంకారం బిందు సంయుక్తం నిత్యం ధ్యాయంతి యోగినా కామదం మోక్షదం చైవ ఓంకారాయ నమో నమః. సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. శంకరం శంకరాచార్యం కేశవం బాదరాయణం సూత్రభాష్యకృతౌ వందే భగవంతౌ పునః పునః. ధ్యానమూలం గురోర్మూర్తిః పూజామూలం గురోపదం మంత్రమూలం గురోర్వాక్యం మోక్షమూలం గురో కృపా. ఓం ఆప్యాయంతు మమంగాని వాక్ప్రాణశ్చక్షుః శ్రోత్రమథో బలమింద్రియాణి చ సర్వాణి. సర్వం బ్రహ్మోపనిషదం మాహం బ్రహ్మ నిరాకుర్యాం మా బ్రహ్మ నిరాకరోత్. అనిరాకరణం అస్తు అనిరాకరణం మే అస్తు. తదాత్మని నిరతే య ఉపనిషత్సు ధర్మాః తే మయి సంతు తే మయి సంతు. ఓం శాంతి శాంతి శాంతి. మనము కేనోపనిషత్ అధ్యయనంలో ఉన్నాము. మనకు పూజ్యులు గురువులు శ్రీ రాళ్లపల్లి రామసుబ్బారావు గారు అత్యంత ప్రేమతో విశుద్ధంగా మనకు బోధిస్తున్నారు. వారికి మనము నమోవాకాలు చెప్పుకుందాం. ఆయన మనకు పోయిన వారము 3వ ఖండాన్ని ఆరంభం చేశారు. ఈ 3వ ఖండంలో సంబంధ భాష్యం అంటూ ఉంటుంది. ఈ సంబంధ భాష్యాన్ని చెప్పి ఆ తరువాత మొదటి మంత్రాన్ని దాంట్లో కొంత భాగాన్ని చెప్పారు. దానిని మనము ఈనాడు అధ్యయనం చేయడానికి ప్రయత్నం చేద్దాం. ఉపనిషత్తులో కొన్ని మహావాక్యాలు నేర్చుకున్నాం. అన్యదేవ తత్ విదితాత్ అథో అవిదితాత్ అధి. అన్యదేవ తత్ విదితాత్ అథో అవిదితాత్ అధి. తెలిసిన దానికంటే వేరైనది, తెలియని దానికంటే కూడా వేరైనది. నాహం మన్యే సువేదేతి నోన వేదేతి వేద చ యోనస్తద్వేద తద్వేద నోన వేదేతి వేద చ అంటూ నిగమనం చేశాడు శిష్యుడు. ఫస్ట్ వర్డ్ ఆగమం. ఆగమంలో ఇంకో ముఖ్యమైన వాక్యం కూడా నేర్చుకున్నాం. ఏమిటది? తదేవ బ్రహ్మత్వం విద్ధి నేదం యదిదముపాసతే అంటూ 5 సార్లు చెప్పారు. అన్యదేవ తద్విదితాత్ అథో అవిదితాత్ అధి అనేటటువంటి మాట. దాంతో పాటుగానేమో తదేవ బ్రహ్మత్వం విద్ధి నేదం యదిదముపాసతే అనే మహావాక్యాలను నేర్చుకున్నాం. దానిని ఆగమము అంటారు. ఆగమము అంటే శృతి వాక్యం. దానిని శిష్యుడు నిగమనం చేశాడు 2వ అధ్యాయంలో. నాహం మన్యే సువేదేతి నోన వేదేతి వేద చ యోనస్తద్వేద తద్వేద నోన వేదేతి వేద చ. అక్కడతో ఉపనిషత్తు అయిపోయింది. అయితే శృతి నిగమనం చేసిన దాన్ని మళ్ళీని ఉపసంహారం చేసింది. ఆ ఉపసంహారం చేసినప్పుడు యస్య మతం తస్య మతం మతం యస్య న వేదసః అవిజ్ఞాతం విజానతాం విజ్ఞాతం అవిజానతాం.
యస్య మతం తస్య మతం మతం యస్య న వేద సహ అవిజ్ఞాతం విజానతాం విజ్ఞాతం అవిజానతాం అంటూ శృతి మళ్ళీ దాన్ని పూర్తిగా నిగమనం చేసిన తరువాత ఉపసంహారం చేసి, ఓకే, ఇటువంటి సిచ్యువేషన్ తీసుకుని అంతలాగా బోధించే ప్రతిబోధ విదితం మతం, దాని వలన అమృతత్వం హి విందతే, నీకు అమృతత్వంలో ఉంటావు నువ్వు అంటూ ఆ ప్రతిబోధయే తెలుసుకోవడం మతం అంటూ చాలా పవర్ఫుల్ గా ఉపనిషత్తు మనకు బ్రహ్మ విద్యను నేర్పించింది. మరి అటువంటప్పుడు మళ్ళీ ఇప్పుడు ఈ 3వ అధ్యాయం 4వ అధ్యాయం ఎందుకండి, వీటిలో ఏమిటి ప్రత్యేకత అంటూ భగవత్పాదులు మనకి ఈ నిగమనం చేయడానికి ఏ గురువైనా సరే ఎక్కడైనా అలా రాసి పెడతారండి భాష్యంలోని అనే ఒక శ్లోకం చెప్పి దాని తొలగా అర్థం ఏమిటో భాష్యం రాస్తారు. కానీ అసలు ఎందుకు ఈ 3-4 అధ్యాయాలు వచ్చాయి అనేటటువంటి దానిని మనకు దాని రిలవెన్స్ ఆఫ్ దట్ దీస్ 2 చాప్టర్స్ అనే దాన్ని ఆయన్ని బోధిస్తున్నారు. ఇటువంటి దానినే మనము సంబంధ భాష్యము అంటూ ఇక్కడ నేర్చుకుంటున్నాం అన్నమాట. ఆయన ఉపనిషత్తు స్టార్ట్ అవడానికి కొన్ని భాష్యాలు రాస్తారు, దాన్ని ఉపక్రమ భాష్యము అంటారు, ఉపసంహార భాష్యము అంటారు. ఈశావాస్యంలో ఆఖరిని రాశారు. ఇప్పుడు తైత్రేయ ఉపనిషత్తు నేర్చుకుంటున్నాం, దానికి ఉపక్రమ భాష్యాన్ని రాశారు. ఇది సంబంధ భాష్యం అంటే ఏమిటి, 2 అధ్యాయాలకు మధ్యన ఉన్నటువంటి సంబంధాన్ని తెలియచేసేటటువంటిది సంబంధ భాష్యం. ఇది యక్షోపాఖ్యానం. ఈ యక్షోపాఖ్యానంలో ఈ సంబంధ భాష్యంలో ఉన్నాం ఇప్పుడు మనం. అథ తృతీయ ఖండ యక్షోపాఖ్యానం. ఎక్కడ మొదలెట్టారు, అవిజ్ఞాతం విజానతాం విజ్ఞాతం అవిజానతాం అనేటటువంటి మంత్రం ముందు మనం చూసుకున్నాము, ఆగమ వాక్యము. ఇటువంటి ఆగమ వాక్యం చెప్పి అంత పవర్ఫుల్ గా క్లోజ్ చేసిన ఉపనిషత్తు మళ్ళీ ఎందుకు ఈ కథ ఆరంభించింది అంటే, సాధారణంగా పురాణాలలో కానీ వేదాలలో కానీ ముఖ్యంగా కథలు చెప్పారు అంటే ఆ కథలకు ఒక ప్రత్యేకమైనటువంటి ఇది ప్రయోజనం ఉంటుంది. ఇక్కడ క్యారెక్టర్స్ ని పెర్సానిఫై చేస్తారు. ఈ పెర్సానిఫికేషన్ మనం అందరం చిన్నప్పుడు చదివి ఉంటాము. అంటే పంచతంత్రం కథలు చదువుకున్నప్పుడు అక్కడ కరటకుడు, దమనకుడు, సంజీవకం అనే ఎద్దు, లేకపోతే ఇంకో యానిమల్, ఒక సింహము, ఇవన్నీ ఉన్నట్టు వస్తాయి. అంటే ఏమిటి, అక్కడ అవి సింహము నక్క అని కాదు, అక్కడ వాటిని ఉపయోగించుకుని వాటి ద్వారా మనకు ఒక పారాబుల్ అని చెప్తారన్నమాట. ఆ పారాబుల్స్ ద్వారా మనకు విషయాన్ని నేర్పిస్తున్నారు. అలాగే ఇక్కడ రాసినటువంటి ఈ కథల్లో కూడా ఒక పెర్సానిఫికేషన్ అంటూ మనకు జరుగుతుంది. ఈ పర్సానిఫికేషన్, ఫర్ ఎగ్జాంపుల్, హిమవంతుడు అన్నట్టు ఒక పెద్ద పర్వతం ఉన్నది, ఆ పర్వతమునకు ఒక కూతురు గలదు. ఆ కూతురేమో అక్కడ ఉన్నటువంటి ఒక యోగీశ్వరుడిలా ఉండేటటువంటి ఈశ్వరుడిని పెళ్లి చేసుకున్నది. ఏమిటంటే కొండ ఏమిటండి, కొండ కూతురు ఏమిటండి, ఆ కూతురు పెళ్లి చేసుకుని ఆలోచించకూడదు. ఆ కథలో ఒక ప్రయోజనం ఉంది కాబట్టి రఘువంశంలో ఆరంభంలో అదే రాస్తారు. ఉత్తర దేశంలో, ఉత్తర హిందుస్థానంలో ఒక హిమవత్ పర్వతం ఉన్నది అంటూ మొదలెడతారు కాళిదాసు. ఆ విధముగా ఈ స్టోరీస్ అన్నీ కూడా మనకి ఒక ప్రత్యేకమైన దీన్ని చెప్తాయి. ఓకే, ఇక్కడ ఏమిటి కథ, ఈ కథ వల్ల ఏమిటి ప్రయోజనం? వాట్ ఈస్ ద నీడ్ ఆఫ్ ద స్టోరీ? దెర్ ఈస్ ఎ ప్రొఫౌండ్ టీచింగ్ ఆర్ మీనింగ్ దట్ హాస్ హ్యాపెండ్ ఇన్ ద లాస్ట్ 2 అధ్యాయాస్. బట్ దాని ప్రాబ్లం ఏమిటంటే అక్కడ కన్క్లూషన్ ఏమిటి చేశారు, అక్కడ నిగమనం, అక్కడ ఆగమమేమో చక్కగా మనకు అన్యదేవ తత్ విదితాత్ అవిదితాత్ అథో అని చెప్పినప్పుడు దానినేమో శృతి దానిని ముగిస్తూ అవిజ్ఞాతం విజానతాం విజ్ఞాతం అవిజానతాం అంటే ఏంటనమాట, 2 రకాలైనటువంటి కేటగిరీస్ వాళ్ళని తీసుకొచ్చింది. జ్ఞానులు, అజ్ఞానులు. జ్ఞానులకు అవిజ్ఞాతం విజానతాం, తెలిసిన వాళ్లకు, వాళ్ళ జ్ఞానులకు తెలియదు. విజ్ఞాతం అవిజానతం, ఎవరైతే తెలుసున్నారో వాళ్ళు తెలిసిన వాళ్ళు కారు, వాళ్ళు అజ్ఞానంలో ఉన్నారు అంటూ 2 కేటగిరీస్గా విడదీసింది. అప్పుడు అవిజ్ఞాతం విజానతం అంటే తెలియదు అనేవాళ్ళు జ్ఞానుడే కాకుండా మామూలు వాళ్ళకు కూడా బ్రహ్మ తెలియదు కదా. ఒక దోమకు తెలియదు కదా, ఒక ఆవుకు తెలియదు కదా, ఒక సాధారణ మానవుడికి తెలియదు కదా. అప్పుడు వాళ్ళని వెళ్ళి ఎలా సెపరేట్ చేస్తాము అనే దానికోసం అక్కడ మనకు డిస్కషన్ జరిగింది. అటువంటి మందబుద్ధులు ఏమనుకుంటారంటే
ఏదైనా లేదు, తెలియదు, కనపడదు, పట్టుకోలేము, చూడలేము, కనులకు దొరకదు, మాటకు అందదు, మనసుకు అందదు, పర్సెప్షన్, కన్సెప్షన్, ఇంటలెక్షన్ అనేటటువంటి మూడిటికి అందదు అంటే ఓహో అది లేదు అనేటటువంటి ఒక కన్క్లూషన్కి వస్తారు. అటువంటి కన్క్లూషన్ నుంచి ఆ మందబుద్ధులను, అంటే అజ్ఞానులు అనడానికి మందబుద్ధులు అంటే ఎవరైతే పూర్తిగా ఆత్మజ్ఞానం లేనివారో అటువంటి వారు ఆత్మ ఉన్నది అని నమ్మకుండా ఓహో అవిజ్ఞాతం విజానతాం అన్నారు కాబట్టి ఓహో మనకేం అవిజ్ఞాతం అన్నారు కదా, బ్రహ్మ అవిజ్ఞాతము అంటే దొరకదు అనేటటువంటి ఉద్దేశంలో వాళ్ళు ఉంటారు. కాబట్టి అటువంటి వాళ్ళను ఉద్దేశించి ఈ కథ ఆరంభం అవుతున్నది. వన్ కెనాట్ సే ఐ హ్యావ్ నోన్ గాడ్. ఇట్స్ నాట్ పాసిబుల్ టు సే, టు గివ్ ఎ స్టేట్మెంట్ ఐ నో గాడ్ ఆర్ ఐ హ్యావ్ నోన్ గాడ్. It is not possible. Only the ignorant people will say. They say విజ్ఞాతం అంటారు, అని తెలియని వాళ్ళు అని అర్థం అన్నమాట. ఓకే, అయితే ప్రపంచంలో కొన్ని ఉంటాయి. శశ విషాణము అన్నారు. శశ విషాణం అంటే ఏమిటి? శశ అంటే ర్యాబిట్, కుందేలు. కుందేలుకి రెండు మంచి చెవులు ఉంటాయి కానీ కొమ్ములు ఉండవు కదా. విషాణం అంటే కొమ్ము. శశస్య విషాణం అంటే కుందేటి యొక్క కొమ్ము ప్రపంచంలో ఎక్కడ వెతికినా, నేషనల్ జియోగ్రఫీ ఛానల్ వాళ్ళు ఎన్ని రకాల కెమెరాలు పట్టుకుని ఫోటోలు తీసినా, లేకపోతే అక్కడ నోబెల్ లారెట్ అయినటువంటి ఒక బయాలజిస్ట్ వెళ్ళి వెతికినా అది దొరకదు, లేదు. అటువంటిది అనుకుంటారు బ్రహ్మము. శశవిషాణం లాగా ఇది అక్కడ ముందు నేర్చుకున్నాం మనం. కంప్లీట్గా అసత్యము లేక తుచ్చము అంటే లేనిది అనేటటువంటి భావనలో ఉంటారు. అటువంటి వారి భావాన్ని తొలగించడానికి ఈ కథ ఆరంభం అవుతుంది. వాట్ ఈస్ దట్? దట్ ఈస్ పర్పస్ నెంబర్ 1. ఓకే, పర్పస్, ఈ పర్పస్ స్టేట్మెంట్స్ చెప్తున్నారు రెలవెన్స్లు అనమాట. ఈ రెలవెన్స్ చెప్తున్నప్పుడు ఆయన మొట్టమొదటి ఏంటంటే ఎవరైతే మందబుద్ధులై ఉంటారో వాళ్ళు బ్రహ్మము తెలియదు అని చెప్పిన వెంటనే ఓహో బ్రహ్మము తెలిసే వస్తూ తెలియదు కాబట్టి అంటే బ్రహ్మము లేదు అనే కన్క్లూషన్కి వస్తారు. ప్లీజ్ ప్లీజ్ క్లోజ్ యువర్ మైక్. బుద్ధి బుద్ధి కాజా చంటి చంటి కన్నా అలా అన్యాయంగా ఉందండి. నేను మ్యూటాల్ చేస్తున్నాను నేను అందరికీ, తర్వాత ఓపెన్ చేసుకుందాం. ఓకే, సో ది ఫస్ట్ పర్పస్ ఆఫ్ దిస్ పర్టికులర్ స్టేట్మెంట్ ఈజ్ టు క్లారిఫై దోస్ పీపుల్ హూ ఆర్ రాదర్ ఇన్ ద క్లౌడ్ ఆఫ్ ఇగ్నరెన్స్. అవిజ్ఞాతం విజానతాం, విజ్ఞాతం అవిజానతాం. తెలిసిన వాళ్లకు తెలియబడలేదు, తెలియని వాళ్లకు తెలియబడినది అనే ఈ మొదలైన ఈ వాక్యాలను వినటం వలన ఏది ఉన్నదో అది ప్రత్యక్షము మొదలైన ప్రమాణములచే తెలియబడేది కనుక సాధారణంగా ఏదైనా ఉన్నది అంటే నాకు ఏది చూపించు, ఏది వినిపించు, ఏది ముట్టుకొని చూస్తాను అంటాం. అటువంటి వాటికి దొరకనటువంటిది ఏదైనా ఉంటే యత్ నాస్తి తద్ అవిజ్ఞాతం అంటారు. అంటే ఏదైతే లేదో దాన్ని అవిజ్ఞాతం అనుకుంటారు. అవిజ్ఞాతం అనే మాటకు లేదు అనే అర్థాన్ని కల్పించుకుంటారు. అది ఎలాగంటే శశవిషాణ కల్పం అత్యంతం ఏవ అసదృష్టం. అంటే కుందేటి కొమ్ములాగే సుతరాము లేనిది అనేటటువంటిది లౌకిక అనుభవం. నన్ను కళ్ళతో చూడలేను, చేత్తో ముట్టుకోలేను, వినలేను, మనసుతో ఆలోచించలేనంటే అది లేదు అనేటటువంటి భావన లౌకికమైన అనుభవం. అదే కన్క్లూషన్ కి బ్రహ్మం విషయంలో కూడా వచ్చేస్తారు. కాబట్టి తథా ఇదం బ్రహ్మ అవిజ్ఞాతత్వాత్ అసత్యేవ ఇతి. అదే విధముగా తథా ఇదం బ్రహ్మ మనం మాట్లాడుకుంటున్నటువంటి మొదట ఆగమం చేసినటువంటి అన్యదేవ తద్విదితాత్ అవిదితాదధి తదేవ బ్రహ్మత్వం విద్ధి నేదం యదిదం ఉపాసతే అని చెప్పుకున్నటువంటి బ్రహ్మము అసత్యేవా అంటే నిజముగా లేనిదే అనేటటువంటి ఇది మందబుద్ధీనాం వ్యామోహో మా భూత్ అంటే వాళ్ళ వ్యామోహము కలుగరాదు. మా భూత్ అంటే కలుగరాదు అనేటటువంటి అర్థముతో ఇది తదర్థ ఇయం ఆఖ్యాయిక ఆరభ్యతే. ఈ ఆఖ్యాయిక ఆరంభించబడుతున్నది. సో ద పర్పస్ నెంబర్ 1 ఈజ్ టు క్లారిఫై దట్ లేదు అంటే కనబడదు, మనకు వినబడదు, చూడబడదు, ఇంద్రియాలకి మనసుకు తెలియబడదు అంటే లేదు అనేటటువంటి భావనలో కుండేటి కొమ్ములాగా అనుకుంటారు. అలా కాదు అని చెప్పడానికి ఈ ఆఖ్యాయిక అంటే ఒక కథ చెప్పబడుతున్నది. అంతేకాకుండా ఇంకా ప్రయోజనాలు చెప్తున్నారు భగవత్పాదులు. ఏమిటి ప్రయోజనాలు అంటే
చెప్తున్నారు. సాధారణంగా చూడండి, మనం ప్రపంచంలోకి వెళ్ళి బ్రహ్మ అవిజ్ఞాతం విజానతం, విజానతం విజ్ఞాతం అవిజానతం అన్నట్టు ఏమిటండి పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారు మీరు? తెలియదట, కానీ అది బ్రహ్మ మాట ఉన్నదంట, తెలియదు ఎలాగండి ఉంటుంది అని మన మీద క్వశ్చన్ వేస్తారు కదా ఎవరైనాను. అదే విధముగా ఇక్కడ మాట్లాడుతున్నారు. అయితే ఈ కథలో ఏంటవుతుందంటే, దేవతలు అసురులు యుద్ధం చేస్తారు. అది ఏ యుద్ధము, ఎక్కడ జరిగింది, డేటు అవన్నీ అడగండి. ఏదో కథ స్టార్ట్ అయిపోయింది, దేవతలు గెలిచారు. ఎలా గెలిచారు? బ్రహ్మగారి అంటే పరబ్రహ్మము యొక్క శక్తి వలన దేవతలు గెలిచారు. అది స్టార్టింగ్ పాయింట్. ఆ కథను ఉపయోగించుకొని బ్రహ్మమును మనం తెలుసుకోవాలి. ఆ తెలియడానికి ఈ కథ చెప్తున్నారు. దేవతలు అసురులు అంటున్నారు. వీళ్ళు ఎవరండి దేవతలు అసురులు అంటే? ఏదో 7th హెవెన్లో ఎక్కడో ఉంటారు. అక్కడ దేవతలని వాళ్ళకు పట్టణం ఉంటుంది, వాళ్ళకి అమరావతి రాజధాని. అలాగే రాక్షసులు కూడా 6th హెవెన్లోనో 5th హెవెన్లోనో ఉంటారు. వీళ్ళు కుట్లయితే పాతాళంలో ఉంటారు. వాళ్ళకి వీళ్ళకి పెద్ద ఫైటింగ్ అయింది ఓ పర్టికులర్ ఏరియాలోని, ఓ పర్టికులర్ డేట్ నాడు అని అనుకోకూడదు. ఎందుకంటే కథ కాబట్టి, కథలో దేవతలు అసురులు ఉన్నారు. ఆ కథలో దేవతలు అంటే దైవీభావములు గలవారు, అసురులు అంటే రాక్షస గుణములు రాక్షస భావములు, అసువులతో రమించేవారు అసురులు. అసువులు ప్రాణములు ఇంద్రియములు, ఇంద్రియములతో రమించేవారు అందరము అసురులమే. అయితే సాయంకాలం 10 గంటల రాత్రి అయిన తర్వాత పబ్లోకి వెళ్ళి అక్కడ రకరకాలైనటువంటి చేయకూడని పనులన్నీ చేస్తున్నవాడు మరి అసురుడే కదా. అదే మనిషి పొద్దునే లేచి కోవిలికి వెళ్ళిపోయి బొట్టు పెట్టుకొని పూజ చేసేసి దేవుణ్ణి ప్రార్థన చేసి శ్లోకాలు చదివిస్తూ ఉంటే అక్కడ దైవీభావమే కదా. అంటే ఒకే మనిషిలో దైవభావములు అసురభావములు ఉంటాయి. అలాగే ఈ ప్రపంచంలో కూడా దైవభావములు అసురభావములు ఉంటాయి. అంటే మంచి నడవడితో మంచి మార్గంలో వెళ్ళేవారు, విధికి తరువాత లాకి ఎగెనిస్ట్ గా వెళ్ళేవాళ్ళు, అసురభావంలో ఉండేవాళ్ళు ఉంటారు. ఈ దేవతలు అసురులు అంటే ఏదో ఇమాజినరీగా ఉన్నారు. వీళ్ళందరూ పెద్ద పెద్ద కోరలతో ఉంటారు, బ్లంట్ వెపన్స్ పెట్టుకుంటారు. దేవతలు కిరీటాలు పెట్టుకుని వాళ్ళేమో రిమోట్ వెపన్స్ తో యుద్ధం చేస్తారు. ఇలాంటి కాన్సెప్ట్ మనసులోంచి తీసివేయవలసిన అవసరము ఎంతైనను ఉన్నది. అయితే ఈ దేవతలు అసురులు మనలోనే ఉన్నారు. నేనున్నాను ఇప్పుడు, ఏదో 4-5 కిలోలు వెయిట్ తగ్గాలి అనుకున్నాను, రోజుకి 300 క్యాలరీస్ తగ్గించుకోవాలి అనుకున్నాను. దానికి కావాల్సిన ప్రయత్నం చేస్తూ ఉంటాం. సాయంకాలం 7 వరకు పళ్ళు బిగబట్టుకుని ఏం తినకుండా జాగ్రత్తగా ఉండి ఏదో చేసుకుంటున్నాం. 7 అయ్యేసరికల్లా ఐస్ క్రీమ్ పట్టుకొస్తారు ఎవరు. చక్కగా ఐస్ క్రీమ్ 1-2 లాగిచ్చేస్తాం. అంటే 400 క్యాలరీలు యాడ్ అయిపోయింది. వెనకాల పెప్సీ బాటిల్ ఒకటి అక్కడ ఉంటుంది, అది శుభ్రంగా 400 ml ఆ పెప్సీ కూడా తాగేస్తాం. ఇప్పుడు ఏంటవుతుంది, అది ఇది కలిపి 800 క్యాలరీస్ యాడ్ అయిపోయింది. రోజుకి 300 క్యాలరీస్ తగ్గించుకుందాం అనుకున్నాను, 800 క్యాలరీస్ యాడ్ చేశాను. అంటే ఏంటైంది? దైవీభావమును ఆసురీభావము జయించినది. అంటే రోజు మన శరీరంలో ఈ కాన్ఫ్లిక్ట్స్ వస్తూనే ఉంటాయి. మనకు చెయ్యాలా వద్దా అన్నప్పుడు మంచి ఎప్పుడు బుద్ధి చెప్తూ ఉంటుంది దైవీభావంతో వద్దని, మనసు చేసే పర్వాలేదని అసురీభావంతో ప్రేరేపిస్తూ. ఈ రెండింటినీ చక్కగా సమన్వయపరుచుకుని అసురీభావాన్ని అణగద్రొక్కి దైవీభావాన్ని ముందుకు తీసుకురావడమే నిజమైనటువంటి జీవితం. దానికోసమే ఈ వేదము, దానికోసమే ఈ ఉపనిషత్తు, దానికోసమే ఈ మంత్రం. అటువంటి దైవీభావం అసురీభావములు ఒక్కొక్క వ్యక్తిలో ఒక్కొక్క సమయంలో ఒక్కొక్క దినంలో ఒక్కొక్క సెకండ్లో కూడా ఉంటాయి. ఆ విధంగా అర్థం చేసుకుని ఇప్పుడు మనము ఈ ఉపనిషత్తు తాలూకా కథలోకి వెళుతున్నాం. అయితే ఎందుకండి ఈ కథ చెప్పారు? ఒకటి, మందబుద్ధులైన వాళ్ళు అవిజ్ఞాతం అనగానే లేదు అనేటటువంటి కన్క్లూషన్కి వచ్చేస్తారు. అది కాదురా నాయన, బ్రహ్మము ఉన్నదని చెప్పడానికి ఉపనిషత్తు కూర్చున్నది. ఆ బ్రహ్మమును నిరూపించింది కూడా ఈ విధంగా ఈ కథలో తెలుసుకో. నెంబర్ 1 పర్పస్. నెక్స్ట్ నెంబర్ 2, 6 పర్పసెస్ లిస్ట్ చేశారండి ఆయన. నెంబర్ 2 పర్పస్ ఏంటంటే, బ్రహ్మము లేకుండా ఎలా ఉంటుంది? అటువంటిది ఇంతలాగా చెప్పినటువంటి బ్రహ్మము ఉన్నది ఈ విధముగా ఇన్ని రకాలుగా వర్ణించి ఉపనిషత్తు చెప్పినప్పుడు బ్రహ్మము లేకుండా ఎలా ఉంటుంది అనేటటువంటి ఒక క్వశ్చన్ వస్తుంది. లేదయ్యా, బ్రహ్మము లేకుండా అనే బాధ లేదు అనేటటువంటి నిశ్చయానికి అనుకూలమైనటువంటి కథ ఒకటి స్టార్ట్ అవుతుంది. దట్ ఈస్ ద పర్పస్ నెంబర్ 2. అదేమిటో చూద్దాం. తత్యేవహి బ్రహ్మ, తదేవహి బ్రహ్మ సర్వప్రకారేణ ప్రశాస్త్రు దేవానాం అపి పరో దేవ ఈశ్వరాణమపి పరమేశ్వర. అంటే ఏలననగా, హి అంటే ఏలననగా, తత్యేవ ఆ బ్రహ్మయే సర్వప్రకారేణ అన్ని విధములుగా
ప్రశాశ్రు అంటే శాసించేది, దేవతలను, మనుషులను, రాక్షసులను అందరినీ కూడా శాసించేది. దేవానాం అపి, ఎవరైతే దివ్యత్వాన్ని కలిగి ఉన్నారో వాళ్ళు దేవతలు కదా. దేవతలు అంటే వేరే ఎక్కడో వేరే ప్లేన్లో ఉండరు, అది స్వర్గంలోనే ఉంటారు. దేవతలు భూమి మీద దేవతలు ఉండరు అనుకోకూడదు. అబ్దుల్ కలాం అని ఉన్నారు, ఆయన మనకి తెలిసినటువంటి ఉన్నతమైనటువంటి భారతీయులు. ఆయన దేవుడు గారా? దేవుడు అంటే వేరే ఎక్కడి నుంచి రావాలా? మహాత్మా గాంధీ దేవుడు కారా? ఇలాగా దేవానాం అపి, దేవతలకు కూడా పరోదేవ పరదేవ, ఈశ్వరాణం అపి పరం ఈశ్వర. ఈశ్వరుడు అంటే అర్థం ఏంటంటే, మామూలుగా మనం కోవిల్లో చూసే ఈశ్వరుడు కోవిల్ అనుకుంటాం, అది కాదు. ఈశ్వరుడు అంటే ఎవరైతే ప్రభువు, ఎవరైతే దానిని పోషించి పాలించి పెంచుతున్నారు. మన కుటుంబానికి ఒక తల్లో తండ్రో ఈశ్వరుడుగా ఉంటారు. అలాగే మన సొసైటీకి ఎవరో ఒకరు ఈశ్వరుడుగా ఉంటారు. మన నేషన్కి ఒకడు ఈశ్వరుడుగా ఉంటారు. ఈశ్వర అనే పదానికి ప్రభువు అని అర్థం. అటువంటి ప్రభువులందరికీ కూడా పరమ ప్రభువు ఎవరు? అతనే పరమేశ్వరుడు. దేవతలందరికీ కూడా పరదేవుడు, పరోదేవ, ఈశ్వరాణమపి పరో పరమేశ్వర. దుర్విజ్ఞేయ, విజ్ఞేయ ఈ తెలియబడేవాడు, దుర్విజ్ఞేయ అంటే సులభముగా తెలియబడేవాడు కాడు. పదం చూడండి ఎలా వాడుతున్నారు. దుర్విజ్ఞేయ అన్నారు, విజ్ఞేయ అంటే తెలియబడేవాడు, దుర్విజ్ఞేయ అతి కష్టముతో కానీ తెలియబడని వాడు. అవిజ్ఞేయ అనలేదు, పరమాత్మ అవిజ్ఞేయుడు కాదు, దుర్విజ్ఞేయుడు అంటే అతి కష్టంతో కానీ దొరకడు. దేవానాం జయహేతు, అసురాణం పరాజయ హేతు. దేవతలకు జయము కలిగించిన ఆయన, అసురులకు పరాభవాన్ని ఇచ్చింది కూడా ఆయనే. తత్ కథం నాస్తి, అటువంటి దేవుడు, అటువంటి పరమదేవుడు, పరమేశ్వరుడు ఎందుకు ఉండకుండా ఉంటాడు? కథం నాస్తి, లేకుండా ఎలా ఉంటాడు? ఇత్యేతస్య అర్థస్య, ఇత్యేతస్య అర్థస్య, ఈ విధమైనటువంటి నిర్ధారణకు నిశ్చయముగా అనుకూలాని ఉత్తరాణి వచాంసి దృశ్యంతే. దీనికి సరిపోయినటువంటి ఈ నిర్ధారణకు, ఈ నిశ్చయానికి అనుకూలమైనటువంటి కథను, వచనములు పైన కనబడుతున్నాయి. ఏమిటి కనబడుతున్నాయి? ఇంతకు చెప్పినటువంటి వేదంలో, ఆగమంలో చెప్పింది, నిగమనం చేసినటువంటిది, ఉపసంహారము చేసినటువంటి వాక్యాలు అవే చెప్తున్నాయి. కాబట్టి ఏమిటి తెలిసింది? పర్పస్ నెంబర్ 2. పర్పస్ నెంబర్ 2 ఈజ్ దేర్ ఈజ్ ఎ పవర్ఫుల్ ఫోర్స్ విచ్ ఈజ్ అబైడింగ్, విచ్ ఈజ్ బీయింగ్ అబైడెడ్ బై ఎవ్రీవన్. అందరినీ శాసించేది పరదేవత, ఈశ్వరుడు, పరమేశ్వరుడు అనేటటువంటి, అన్ని ఈశ్వరులకు పరమేశ్వరుడు. అతి కష్టము మీద కానీ తెలియరానటువంటి వాడు, మంచి బుద్ధి గల వాళ్లకు, మంచి పనులు చేసే వాళ్లకు, దేవతలకు జయమునిచ్చేవాడు. అసుర బుద్ధిలో ఉండేటప్పుడు అసురులకు పరాజయాన్ని ఇచ్చేటటువంటి ఆ పరబ్రహ్మ, అన్నిటినీ శాసించేటటువంటి పరబ్రహ్మ ఉన్నది. అది లేకుండా ఉండడం ఎట్లు అంటూ ఈ కథ ద్వారా నేర్పిద్దాము అంటూ చేశారు. సో దిస్ ఇస్ ద పర్పస్ నెంబర్ 2. ఓకే, వాట్ ఈస్ ద పర్పస్ నెంబర్ 3? ఈ గాథకు ఇంకొకలా కూడా చెప్పవచ్చును. అథవా, ఆర్ ఆల్సో లైక్ దిస్. బ్రహ్మ విద్యాయా స్తుతయే, 2 రకములైనటువంటి వాక్యములు ఉంటవి. ఒకటేమిటి? అర్థవాదము. అర్థవాదము అంటే స్తుతించడం. అర్థవాదము మీన్స్ ఏదో అర్థం చెప్పడం, ప్రతిపదార్థం దండాన్ని అనుకోకూడదు. అర్థవాదము మీన్స్ స్తుతి. రెండోది ఏమిటి? విధివాక్యము. అర్థవాద వాక్యములు, విధివాక్యములు. విధివాక్యం అంటే ఇలా చెయ్యండి, ఈ విధముగా నడుచుకోండి అంటూ శృతి మనకు విధించేటటువంటి ఇంజంక్షన్స్ అంటాం అన్నమాట. అటువంటి ఇంజంక్షన్స్. సో అర్థవాదము, విధివాక్యము అని ఉంటాయి. విధివాక్యం అంటే ఇంజంక్షన్, దిస్ మస్ట్ బి డన్ లైక్ దిస్ అనేటటువంటి ఒక డైరెక్ట్ ఇచ్చేటటువంటి వాక్యాలు. వాటిని సపోర్ట్ చేసే వాక్యములను స్తుతి వాక్యములు అంటారు. అంటే ఏంటనమాట, ఏదైనా చూడండి, మనం ఏదైనా మన ఇంట్లో ఏదైనా కొనాలి అనుకోండి, ఒక భార్యో కూతురో దగ్గరికి వస్తుంది, ఏమండి చాలా బాగుంటుందండి, ఇది అంత అందంగా ఉన్నదండి, ఇది ఎంతో విలువైందండి, దీన్ని వాళ్ళు కూడా కొనుక్కున్నారండి, వీళ్ళు కూడా కొనుక్కున్నారండి అంటూ ఏమిటి ఒక స్తుతి చేస్తారు.
ఆ స్థుతి వల్ల ఏంటవుతుంది, అది కొనాలి అనే ఒక నిర్ధారణ వస్తుంది. అప్పుడు ఒక విధివాక్యం వస్తుంది, ఏమిటి అయితే ఒక కొనిసుకో అని ఒక విధివాక్యాన్ని ఇది భర్తయో ఆనందముడో కొడుకో ఎవరో వాళ్ళకి చెప్తారు, లేకపోతే తల్లి చెప్తుంది కొరుకోర నాయన అని చెప్పి. సో ముందు వీడు వెళ్ళి ముందు బాగా స్థుతి చేస్తాడు అనమాట. సో ఆ విధముగా వీళ్లకు బ్రహ్మను ఈ విధముగా తెలుసుకోవాలి. బ్రహ్మ అభిజ్ఞాతం విజానతం విజ్ఞాతం అభిజానతం యస్యామతం తస్యమతం మతం చేసిన నవేదస ప్రతిబోధ విదితం మతం అనేటటువంటి విధిని విధించడానికి, అటువంటి విధివాక్యాన్ని చెప్పడానికి ఎవరికి, మందబుద్ధులకి 1-2 అధ్యాయాలలో అప్పుడే ఆల్రెడీ జ్ఞానం ఉన్న వాళ్ళకి చెప్పేశారు. నార్మల్గా ఉండేటట్టు వాళ్ళకి చెప్పడానికి, ఒక స్తుతి చేయడానికి కూర్చున్నదా అన్నట్టు ఉన్నది ఈ కథ అంటున్నారు. బ్రహ్మ విద్యాయా స్తుతయే. ఈ గాథకు సంగతిని మరొక విధముగా చెప్పవచ్చును. ఈ గాథ బ్రహ్మ విద్యను స్తుతించుటకై ఉద్దేశించబడినది. అది ఎట్లు? హౌ ఇస్ దట్ పాసిబుల్? లెట్ us కథం, అది ఎట్లు? బ్రహ్మ విజ్ఞానాత్ హి అగ్ని ఆదయో దేవా దేవానాం శ్రేష్టత్వం జగ్ముహు తతః అపి అతితరాం ఇంద్ర ఇది. ఈ కథలో ఇంద్రుడు ఉంటాడు, అగ్నిదేవుడు వరుణుడు ఉంటాడు. అగ్నిదేవుడు వరుణుడునేమో బ్రహ్మ వలన శక్తి పొందుతారు, శ్రేష్టత్వాన్ని పొందుతారు. బ్రహ్మ తాలూకా పవర్ వలన వీళ్ళు గొప్పవాళ్ళు అయ్యారు అనేటటువంటి కథ నిరూపణ ఉంటుంది. అంతేకాకుండా వాళ్ళలో రాజైనటువంటి వాడైనటువంటి ఇంద్రుడు కూడా ఇంకా శ్రేష్ఠుడు, అతిశయించి శ్రేష్ఠుడయ్యాడు అని కథ చెప్తుంది. అంటే ఏంటన్నమాట, వాళ్ళకి స్వతహాగా ఉన్నటువంటి శక్తులు గొప్పవే అయినా వాళ్ళ శక్తులను కూడా కంట్రోల్ చేసేటటువంటి పరబ్రహ్మం ఉన్నది. ఆ పరబ్రహ్మము వలననే వాళ్ళు శ్రేష్ఠులు అయ్యారు అంటూ ఆ పరబ్రహ్మాన్ని లేక బ్రహ్మ విజ్ఞానాన్ని, లేకపోతే ఆ పరమేశ్వరుడు ముందు చెప్పారు కదా, అన్నిటినీ శాసించేటటువంటి పరబ్రహ్మను స్తుతి చేయడానికి ఈ వాక్యములు ఆరంభమైనవి. నెంబర్ 3. ఓకే, ఇంకా ఎన్ని రకాలుగా ఆలోచించి ఆయన మనకు చెప్తున్నారు చూడండి. ఏ గురువైనా సరే ఈ సంబంధ భాష్యంలో ఈ కథకి ఈ ఉపయోగం ఉందిరా, జాగ్రత్తగా అర్థం చేసుకోండి, ఎందుకు ఉపనిషత్తుల కథ ఏమిటండి అనే క్వశ్చన్ రాకుండా ఉండాలని ఆయన చెప్తున్నారు మనకు. అథవా కాకపోతే ఇంకో విధంగా దుర్విజ్ఞేయం బ్రహ్మ ఇత్యేతత్ ప్రదర్శ్యతే ఏన అజ్ఞాదయ అతి తేజస. అగ్ని మొదలైన వాళ్ళు మామూలు వాళ్ళు కాదు, వాళ్ళేమో దే ఆర్ సెలెస్టియల్ ఫోర్సెస్. మన ప్రపంచంలో ఉన్నటువంటి ఈ ప్రకృతి శక్తులను మించినటువంటి శక్తులు సాధారణంగా ఏవీ లేవని చెప్పాలి. అటువంటి అతి తేజస్సులైనటువంటి వాళ్ళు కూడా క్లేశేన ఏవ బ్రహ్మ విదితవంత. అంటే చాలా కష్టంతోనే వాళ్ళకన్నా పవర్ఫుల్గా ఉన్నది మరొకటి ఉన్నది అని తెలుస్తున్నారు. ఎప్పుడు వాళ్ళకి అగ్నిదేవుడు అనుకున్నాడు నాకన్నా ఎవరు పవర్, నేను దేనైనా కాల్చగలను. అలాగే వాయుదేవుడు అనుకున్నాడు దేనైనా ఎగరగొట్టగలను, నాకన్నా ఎవరు పవర్ అని ఆయన అనుకున్నాడు. నిజమే, వాళ్ళకి అంతటి శక్తి ఉన్నది, వాళ్ళు అతి తేజస్సులే. కానీ వాళ్ళకి అతి తేజస అపి వాళ్ళు కూడా క్లేశేన ఏవ బ్రహ్మ విదితవంత. చాలా కష్టంతోనే బ్రహ్మాన్ని తెలుసుకోగలిగారు. గొప్ప తేజస్సాలురే అయినప్పటికీ కష్టముతో మాత్రమే బ్రహ్మను తెలియగలిగారు. అదే విధముగా వాళ్ళ తాలూకా లార్డ్ అయినటువంటి, వాళ్ళకి లీడర్ అయినటువంటి ఇంద్రుడు కూడా ఎంతో కష్టం పడే ఆయన బ్రహ్మను తెలుసుకున్నాడు. అంటే ఏమిటి పర్పస్ ఇచ్చింది నాయన? బ్రహ్మ దుర్విజ్ఞేయం. It is not avijneyam, it is durvigneyam. Very difficult to get that Brahman. So that is the third purpose. The purpose of the story is to demonstrate that even the very powerful gods like Indra, Varuna, Agni, etc., celestial forces, the so-called divine forces, ఆది దైవికములను మనం ఏమంటామో అది బయట సమష్టిలోని లోపల వ్యష్టిలోని ఎంతటి పవర్ఫుల్గా ఉన్నాయో మనకు తెలుసు. ఒక్కరోజు ఈ అగ్నిదేవుడు కానీ, ఈ జలదేవత కానీ, ఈ వాయుదేవుడు కానీ లేకపోతే ఒక్క సెకండ్ మన జీవితం నడవదు. అటువంటి వారికి కూడా యదాదిత్యగతం తేజో జగద్భాసయతే అఖిలం యచ్చంద్రమసి యచ్చాగ్నౌ తత్తేజో విద్ధి మామకం అని భగవద్గీత బోధించినట్టు వాళ్ళు కూడా ఎంతో కష్టపడితే కానీ బ్రహ్మను తెలుసుకోలేకపోయారు. దుర్విజ్ఞేయం బ్రహ్మ ఇత్యేతత్ ప్రదర్శ్యతే. దిస్ ఈస్ టు డెమాన్స్ట్రేట్ దట్ బ్రహ్మ ఈజ్ of course there, but very difficult to attain to, very difficult to understand. అందుచేతనే అవిజ్ఞాతం విజానతం
విజ్ఞాతం అవిజానతాం అనేటటువంటి ఉపసంహార వాక్యాన్ని శృతి చెప్పింది. ఈ కథ వల్ల బ్రహ్మజ్ఞానం కలగడం చాలా కష్టము. చాలా కష్టం అంటే పొందలేమని కాదు, పొందగలము, కానీ ప్రయత్నం చేయాలి. ఐఐటి సీట్ రావడం చాలా కష్టం, ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా అవడం చాలా కష్టం. అయితే ఎంతో కృషి చేస్తే అది వస్తుంది అనేటటువంటి విషయాన్ని బోధించడానికి ఏమిటి చెప్పారంటే, ఒకటి మందబుద్ధులకు దేవుడు లేడు అనేటటువంటి భావాన్ని త్రోసిపుచ్చడానికి చెప్పింది ఈ కథ. రెండోది ఏమిటి చెప్పింది? రెండోది మనం ఏం చెప్పుకున్నాము, బ్రహ్మ లేకుండా ఉండడం ఎట్లు అనేటటువంటి ప్రశ్న. అంతటి విధంగా చెప్పినటువంటి బ్రహ్మ లేకుండా ఉండడం అనేది సంభవించదు కదా, అది ఈ కథ మూలంగా ఉన్నది అంటూ నేర్పిద్దాము అంటూ వేశారు. లేదా మూడోది ఏంటన్నారు, స్తుతి చేయడం. అంటే ఈ విధముగా స్తుతి చేస్తే 4 అనుకుంటాను. స్తుతి వలన అంటే ఇవంతా నిగమన వాక్యం, అక్కడ విధి వాక్యములు, స్తుతి వాక్యములు. ఇది స్తుతి వాక్యము ద్వారా ఆ విధిని విధించడానికి, ప్రజలకేమో ఆ విధి మీద ఒక నమ్మకం కలగడానికి దానిని ముందు స్తుతి చేస్తున్నది ఇందులోని. ఈ స్తుతి వలన సాధారణ ఇంటెలిజెన్స్ ఉన్నవాళ్ళు, యావరేజ్ పీపుల్ బ్రహ్మమును తప్పకుండా పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తారు. మామూలుగా జ్ఞానులకి ఎలాగనో వాళ్ళకి స్తుతి వాక్యాలు అక్కర్లేదు, డైరెక్ట్గా చెప్పేస్తే వాళ్ళు తెలుసుకున్నారు ఫస్ట్ 2 అధ్యాయాలు. జ్ఞానం లేని వాళ్ళ సంగతి ఏమిటి, చాలామంది ఇందులోనే ఉంటాం. మనకి నిజముగా బ్రహ్మమూలం తాలూకా గొప్పతనాన్ని చెప్తేనే దాన్ని మనం పట్టుకుంటాం. అందుకే ఆ స్తుతి వాక్యం చేశారు. ఆ తర్వాత ఏం చేశారు, బ్రహ్మ తెలియడము దుర్విజ్ఞేయము అంటూ డెమాన్స్ట్రేట్ చేయడానికి. ఇట్ ఈస్ నాట్ ఇంపాసిబుల్, బట్ ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు గెట్ ఇన్ టు దట్, బెటర్ యూ ట్రై. అప్పుడేంటవుతుంది, చాలా కష్టపడి ఎత్తనేనా ఉన్నారు. ఎత్తనేనా అంటే ఏమిటి, ఎంతో ప్రయత్నంతో చెయ్యాలి, అది వస్తుంది, వాక్య భాషలు కూడా వస్తుంది. తరువాత ఇక 4వది ఏమిటి, 4 అయిపోయింది. 5 వక్షమాణోపనిషద్ విధి పరంబా. సర్వం ఇక్కడ ఉండకూడదు, గీత ఇక్కడికి రావాలి. అంటే సెంటెన్స్ ఎండింగ్ సర్వంతో. వక్ష్యమాణ వక్ష్యమాణ ఉపనిషద్ విధి పరం వా సర్వం అంటే ఏమిటి, 4వ ఖండంలో ఒక కథ వస్తుంది, అదొక ఉపాసన నేర్పిస్తారు. ఈ ఉపాసనలు 2 రకాలుగా ఉంటాయి, జ్ఞానాంగ ఉపాసన, కర్మాంగ ఉపాసన. కర్మాంగ ఉపాసనలో ఒక దైవము, ఒక మూర్తి, లేకపోతే ఒక మంత్రము, ఒక ఓంకారము ఏదో ఒకటి పెట్టుకొని ఉపాసన చేసేదాన్ని కర్మ అంగ ఉపాసన, వేర్ బాడీలీ యాక్టివిటీ అండ్ కాంటెంప్లేషన్ ఆర్ ఇన్వాల్వ్డ్. దట్ ఈస్ కాల్డ్ ది కర్మాంగ ఉపాసన. జ్ఞానాంగ ఉపాసనలో వేరేం అక్కడ ఉండదు. అంటే సబీజ సమాధి, నిర్బీజ సమాధి చెప్పుకున్నాం కదా, ఇంచుమించాలంటది అనమాట. ఈ జ్ఞానాంగ ఉపాసనలో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనమే ఉన్నాము, అధ్యయన భారతిలో ఉన్నవాళ్ళం. ఓకే, బ్రహ్మము తెలుసుకోవడము అంటే సర్వమానవ సమానత్వాన్ని తెలుసుకోవడము, అందరిలో బ్రహ్మమును దర్శించడము, అందరికీ సహాయపడటము, ఇది నా జీవిత ధ్యేయముగా చేసుకుంటాను అంటూ చేసిన ప్రతి పనిలోనూ కూడా దానిని ఒక్క పిసరు కూడా దాటకుండా దానినే ఉపాసించడాన్ని జ్ఞానాంగ ఉపాసన. అది కూడా ఒక ఉపాసనయే. ఈ విధంగా అక్కడ ఉపాసన చెప్పబడుతుంది, ప్రత్యేకమైనటువంటి ఉపాసన జ్ఞానాంగ ఉపాసన 4వ ఖండంలో. దానికి ఒక అంగం అంటే అక్కడ ఆ ఉపాసన చెప్తున్నారు, ఆ ఉపాసన తాలూకా అంగీభావము. అంగము అంటే ఒక చెయ్యి మనకి ఎలాగో అలాగా, అంగి అంటే దేహం. ఈ పర్టికులర్ శర్మ అనే తాలూకా చెయ్యి అంటే ఆ ఉపాసన తాలూకా ఒక భాగము అంటూ చెప్తూ ఇక్కడ ఈ కథ చెప్తున్నారు. అంటే 3వ భాగంలో ఉన్నటువంటి 3వ ఖండంలో ఉన్న కథ 4వ ఖండంలో చెప్పబోయేటటువంటి ఉపాసనా విధికి అంగము అంటూ ఒక భాగం. 5వ భాగం. ఇంకా 6వది, ఇది చాలా మంచి వాక్యం రాశారు. బ్రహ్మ విద్యా వ్యతిరేకేణ ప్రాణినాం కర్తృత్వ భోక్తృత్వాది అభిమానో మిథ్యా ఇత్యేత దర్శనార్థం వాఖ్యాయిక. ఒక బ్యూటిఫుల్ కాంపౌండెడ్ పడిచారు. ప్రాణినాం అంటే ఎవరికి, మానవుల కర్తృత్వ నేనే చేస్తున్నాను, భోక్తృత్వ ఇది నా భోగమున కోసమే నేనే అనుభవిస్తున్నాను, ఆది అభిమాన ఈ అభిమానములని మిథ్యా, ఇవన్నీ కూడా ఓన్లీ రిలేటివ్ రియాలిటీయే. ఇత్యేత దర్శనార్థం వా దీనిని నిరూపించి చూపించటం.
అంటే దర్శనం అంటే ఏంటన్నమాట, మామూలుగా అవునండి నువ్వు కథ కాదు నువ్వు భక్తిగా చెప్పడం కాదు, టు డెమాన్స్ట్రేట్, దర్శనార్థం వా, టు డ్రామటైజ్, టు డ్రామాటికలీ డెమాన్స్ట్రేట్ బై ఎ స్టోరీ దాట్ యువర్ కర్తృత్వ అండ్ భోక్తృత్వ ఆర్ జస్ట్ రిలేటివ్ రియాలిటీ. You agree you don't have a power of your own. Your power is only the power of the Almighty. And ఒక పవర్ఫుల్ ఒక డెమాన్స్ట్రేషన్ యూజింగ్ ఎ పవర్ఫుల్ స్టోరీ అండ్ ఈవెన్ యూ కెన్ ఈవెన్ థింక్ ఆఫ్ ఎ సినిమా ఆర్ ఈవెన్ ఎ డ్రామా లైక్ దట్. అది దర్శనార్థం వా ఆఖ్యాయిక. ఈ ఆఖ్యాయిక అందుకు ఏర్పడింది. ఎందుకు? బ్రహ్మ విద్యా వ్యతిరేకేణ భావము. ఇదంతా ఎక్కడి నుంచి వచ్చింది? బ్రహ్మ విద్యకు వ్యతిరేకంగా. ఎక్కడండి బ్రహ్మము? అదేమీ లేదు, నేనే సాధించేశాను, నా వలననే అయిపోయింది, నా ఇంటెలిజెన్స్ వల్ల నేను అవార్డు పుచ్చుకున్నాను, పోయిన వారం నాకు ఇచ్చేశారు, దానివల్ల నా అంతటి వాడు లేడు, నేనే కర్తను, నేనే భోక్తను అనేటటువంటి అభిమానము ఎప్పుడైతే కలుగుతుందో అది నిత్యత్వము, అది నిలబడదు. దానికి కారణం ఏమిటి? పరబ్రహ్మశక్తియే. మనం ఏదైనా పొందినామన్నా పొందకపోయినామన్నా కూడా పరబ్రహ్మశక్తి వలననే మనం పొందుతున్నాము అంటూ తెలుసుకోవాలి. అలా తెలుసుకోకపోవడం బ్రహ్మ విద్యా వ్యతిరేకం. బ్రహ్మ విద్యా వ్యతిరేకేణ ప్రాణినాం, అన్ని జీవులలో కూడా కర్తృత్వ భోక్తృత్వాది అభిమాన మిథ్యా. ఇత్యేతత్ దర్శనార్థం వా, దీనిని డెమాన్స్ట్రేట్ చేయడానికి, ఒక డ్రామా వేసి చూపించడానికి ఈ ఆఖ్యాయిక అంటే ఈ కథ చెప్పబడుచున్నది, అంటే ఈ డ్రామా వేయబడుచున్నది. యథా దేవానాం జయాద్యభిమాన తద్వదీతి. ఏమిటంటే దీంట్లో ముఖ్యాంశము, దేవతలకు మేమే జయించేమో అని జయం మీద అభిమానం కలిగింది. వాళ్ళే కర్తలు అనుకున్నారు, వాళ్ళే భోక్తలు అనుకున్నారు. అది కాదు అని ఈ కథలో నిరూపించారు అంటూ 6 రకాల కారణాలను చూపించారు ఆయన. చూపించి ఈ కారణాల వలన దిస్ ఈస్ ద రిలవెన్స్ మై డియర్, డోంట్ ఫర్గెట్ టు రీడ్ దీస్ 2 chapters. దిస్ హ్యావ్ ఎ వండర్ఫుల్ రిలవెన్స్ ఫర్ ఎ కామన్ పర్సన్ లైక్ యూ. మనలాంటి వాళ్ళందరికీ కూడా ఈ రెండింటిలో కూడా ఉపనిషత్తు ఎంతో చక్కగా బ్రహ్మము ఉన్నదని చూపించడమే కాకుండా దానిని పొందడం చాలా అవసరము. అధికంగా కఠినంగా ప్రయత్నం చేస్తే కానీ దొరకదు. దేవతల వంటి వాళ్ళకే ఎంతో కష్టమైతే దొరికింది అంటూ డెమాన్స్ట్రేట్ చేయడానికి స్టార్ట్ చేశారు. ఫాస్ట్గా కొంచెం సారీ. ఇది ఇక్కడికి పదభాష్యము, సంబంధ భాష్యంలో పదభాష్యం. బ్రహ్మ హ దేవేభ్యిక. ఇక్కడ హ అన్నారనుకోండి, మనం కథ చెప్తే అంటాం వన్స్ అపాన్ ఎ టైమ్ దేర్ లివ్డ్ ఎ కింగ్ బై నేమ్ అశోక. అదనమాట. హ అంటే ఒకానొకప్పుడు, వన్స్ అపాన్ ఎ టైం. బ్రహ్మ దేవేభ్య అని ఆరంభమయ్యే ఖండంలో బ్రహ్మను తెలియట కఠినమని చెబుతోంది. అదే దుర్విజ్ఞేయ మీద లిస్టులో ఒకటి ఉంది కదా, 6 లిస్టు. బ్రహ్మ కఠినంతో కానీ తెలియడు, అంత సులభంగా తెలియడు. మనుష్య జన్మ ఎంతో గొప్పది. ఇటువంటి ఉత్కృష్టమైన మనుష్య జన్మ తప్ప మిగతా జన్మలలో అది సాధ్యము కాదు. అటువంటి జన్మ పొందడం వలన నువ్వు అధికారి అయినావు. నువ్వు కొంచెం ప్రయత్నం చేసి కష్టపడితే ఎత్తినైనా ప్రయత్నేనా అంటే ఏదో లెట్ హిమ్ ట్రై ఫర్ ఐఐటి ఈ మే గెట్ మే నాట్ లైక్ దట్. ఎత్తినైనా అంటే అన్ని రకములైనటువంటి విధములుగా ప్రయత్నం చేయడం. సాధకుడు అధికమగు యత్నము చేయవలయను అని శృతి తాత్పర్యం. యథోక్తి యత్నాధికార్యార్థ సమాప్త బ్రహ్మ విద్య యదధీన పురుషార్థ. మానవ జీవితం అనేది బ్రహ్మ విద్య వలననే సమాప్తమవుతుంది. మానవ జీవితం తాలూకా పరమావధి కృతార్థ. అక్కడ చెప్పారు కదా, సాధు అంటే ఏమిటి అని చెప్పండి. 4 రకాలుగా కృతార్థుడు అనే మాట కూడా ఒకటి మన తాలూకా ఇది అనమాట. భూతేషు విచిత్యధీరా ప్రత్యాస్మల్లోకాత్ అమృతా భవంతి. ధీరా అంటే ఎవడు అంటే ఆ 4 రకాలు. అందులో ఏంటంటే కృతార్థత. బ్రహ్మ విద్య యదధీన పురుషార్థ. బ్రహ్మ విజ్ఞానం వలనే సార్థకత కలుగుతుంది. అత ఊర్ధ్వం అర్థవాదేన బ్రహ్మణో దుర్విజ్ఞేయత ఉచ్యతే. అంటే 2వ అధ్యాయంలో ఏం చెప్పారు? బ్రహ్మ విద్యయే అన్నిటికన్నా పరాకాష్ట. బ్రహ్మ విద్యతోనే మనిషి తాలూకా జీవితము సార్థకమవుతుంది అని 2వ ఖండం ముగిసినది. దానిపైన అర్థవాదము ద్వారా అంటే స్తుతి చేయుట ద్వారా బ్రహ్మజ్ఞానము దుర్విజ్ఞేయమని కూడా చెప్పబడుతున్నారు. సాధకుడు ఏ విధంగా అధికమైనటువంటి సాధనను చేయునా అంటే టు ప్రొపెల్ ఆర్ ఇంపెల్ ఆర్ ఫోర్స్ ఆర్ రిక్వెస్ట్ ఆర్ లూర్ ద సాధక
టు గెట్ ద బ్రహ్మజ్ఞాన ఎట్ ఎనీ కాస్ట్. వాడిని బతిమాలో బామాలో, వాడిని మంచిగానో చెడ్డగానో తల్లి చెప్పినట్టుగానో, ఒకవేళ నువ్వు ఇది చేసావా నువ్వు అమృతత్వం పొందుతావు, చేయలేదా నువ్వు అన్నిటికన్నా మహతీ వినష్టి అంటూ చెప్పింది కదా. అన్ని రకాలుగా బోధిస్తుంది పాపం శృతి. అధికంగా సాధనను చేయమంటూ చెప్తుంది అంటూ చెప్పారు. అంటే దుర్విద్యయేమో కానీ అన్నది ఒకటి, అంటే బ్రహ్మ విద్యయే పరాకాష్ట అని చెప్పడం, స్తుతి చేయడం ఒకటి, దానికి ప్రయత్నం చేయాలి అని మనల్ని ప్రోద్బలం చేయడానికి కోసమని సంగ్రహంగా ఏంటంటున్నారు, శమార్థో వా ఆమ్నాయ అభిమాన శాతనాత్. సంగ్రహం అంటే ఆయన మిగతా పార్టీ తెలిసిన వాళ్ళు చదవక్కర్లే, తెలియని వాళ్ళు ఆ వివరణం చదువుకోవచ్చు అనమాట. అందుకే సంగ్రహము వివరణము అంటూ రాస్తారు. సంగ్రహం ఏమిటి? ఈ విధమైనటువంటి ప్రయత్నం మామూలుగా ఏదో చిన్న కాటు ముక్క రాసి పడేసి అప్లికేషన్ పెట్టినట్టు కాదురన్నా, శమదమాదులు, శమము దమము ఉపరతి తితిక్ష సమాధానము శ్రద్ధ వైరాగ్యము వివేకము అనేటటువంటి 4 సాధన చతుష్టయాలను, ఇంకా వీలుంటే 40 సాధన పంచకంలోని ఉపదేశాలను ఉపయోగించుకుంటే కానీ నువ్వు దీనిలో ముందుకు వెళ్ళలేవు అంటూ చెప్పడానికి. శమార్థయో శమాద్యర్థో వా అమ్నాయ అభిమాన శాతనాత్. సమాధులను విధించుటయే శృతికి ఈ గాథను ఆరంభిస్తున్నది. ఎందుకంటే ఈ గాథలో దేవతల గర్వం అణిచివేయబడినది. సమాధివా బ్రహ్మ విద్యా సాధనం విధిచితం తదర్థ అయం అర్థవాదామ్నాయ. అర్థవాదము అంటే స్తుతి. ఈ అర్థవాదమైనటువంటి ఈ ఆమ్నాయము, ఈ స్తుతి భాగము, ఈ శృతి భాగము ఇక్కడ అందువల్ల వస్తుంది. ఇంద్రియ నిగ్రహము, మనో నిగ్రహము మొదలైన వాటిని బ్రహ్మజ్ఞానానికి సాధనములుగా శృతి విధించకోరుతున్నారు. ఇది విధించడానికి ముందు స్తుతిస్తోంది. అవి ఉన్నవాడే అది పొందగలిగారు. ఎంతో కష్టపడి అగ్నిదేవుడు, తర్వాత వరుణదేవుడు, ఇంద్రుడు వాళ్ళు ఎంత శమదమాదులు ఎన్ని ఉన్నప్పటికీ కూడా అతి కష్టం మీద పొందగలిగారని ఒక స్తుతి చేసి ఇది విధముగా మనుషులు ఉండాలి అంటూ విధించడానికి, ఒక విధివాక్యం చెప్పడానికి చెప్తుంది. నహి సమాధి సాధన రహితస్య, నా అంటే అలా నా పక్కన పెట్టండి, సమాధి సాధన రహితస్య, శమా మొదలైన సాధనములు లేని దాని వలన అభిమాన రాగద్వేషాది యుక్తస్య, అంటే ఏమిటి? అభిమానము, రాగము, నేను, నాది అనేటటువంటి లక్షణములు గలవానికి సమాధి సాధన రహితస్య, అంటే శమదమాదులు అనేటటువంటి వెరీ పవర్ఫుల్ పాజిటివ్ క్వాలిటీస్, అభిమానము, రాగము, ద్వేషము అనేటటువంటి అరుషడ్వర్గం అనేటటువంటి నెగటివ్ క్వాలిటీస్ ఉంటూ పాజిటివ్ క్వాలిటీస్ లేకుండా ఉన్నవాడికి బ్రహ్మ విజ్ఞానే సామర్థ్యం నా అస్తి. ఈ ఏలననగా ఎవరైతే సమాధి సాధన రహితుడో, అంటే శమ మొదలైనటువంటి పాజిటివ్ క్వాలిటీస్ లేనివాడో, ఎవడైతే అహంకారము, ద్వేషము, అభిమానము, రాగము మొదలైన అరిషడ్ వర్గాలన్నీ నెగిటివ్ క్వాలిటీస్తో నిండిపోయి ఉన్నాడు, అటువంటి వాడికి బ్రహ్మ విజ్ఞానం పొందేటటువంటి సామర్థ్యము అస్తి నా, ఇట్ ఈస్ నాట్ దేర్ అంటూ డిక్లేర్ చేయడానికి చెబుతుంది. అంటే దానిని కొరకై అర్థవాదం స్తుతించే గాథను చెప్తోంది. శమము దమము సాధనములు లేకుండా నేను నాది అనే అభిమానము, రాగము 6 బయటకు రావాలి, 6 బయటకు పోవాలి. ఈ 6 అరిషడ్ వర్గాలు, ఈ 6 సమాధి షట్క సంపత్తి. ఈ సమాధి షట్క సంపత్తి ఎస్టాబ్లిష్ అవ్వాలి ఫోమ్గాను. ఈ 6 మూలంతో పాటు తుడిచిపెట్టుకుపోవాలి అరిషడ్ వర్గాలు. అప్పుడే వాడు బ్రహ్మ విజ్ఞానానికి అర్హుడవుతాడు అనేటటువంటి దానిని, అటువంటి వాడికే బ్రహ్మను తెలిసే శక్తి ఉంటుంది, లేని వాడికి ఉండదు. ఎందుకంటే మళ్ళీ చెప్తున్నారు, వ్యావృత్త బాహ్య మిథ్యా ప్రత్యయ గ్రాహ్యత్వాత్ బ్రహ్మణ. బాహ్య ఎక్స్టర్నల్ దేహాదులు, వరల్డ్, మిథ్య రిలేటివ్ రియాలిటీ, నాట్ అబ్సల్యూట్, ప్రత్యయ అనుభవములు, బోధలు, గ్రాహ్యత్వాత్ వాటిని పట్టుకొని ఉండడం వలన బ్రహ్మణ వ్యావృత్త, అంటే ఇవి తొలగిన వాడికే, ఎవడికి? బాహ్య మిథ్యా ప్రత్యయ గ్రాహ్యత్వాత్ వ్యావృత్య బ్రహ్మణ. అటువంటి వాడే బ్రహ్మను సాక్షాత్కరించుకోగలడు. ఎవడు సాక్షాత్కరించుకుంటాడు? బాహ్య మిథ్య ప్రత్యయ గ్రాహ్యత్వాత్ వ్యావృత్య, అంటే బాహ్యములు,
related to the indriyas, related to the world, related to the loka, laukika, mithya, relative realities, which is not absolute. Pratyaya, all the bodhas of the indriyas, the conception, perception, intellection, every వాటన్నిటిని గ్రాహ్యత్వాత్, వాటిని పట్టుకొని వేలాడడం అనేది ఏంటో అటువంటి భావనను వ్యావృత్యా తొలగినవాడు మాత్రమే బ్రహ్మను సాక్షాత్కరించుకొనగలడు. వాడే బ్రహ్మణ అని అన్నారు. యస్మాత్, ఎందువలన అగ్ని ఆదీనాం, వాళ్ళకి ఇవన్నీ ఉన్నాయి పాపం. అగ్ని మొదలైన వాళ్ళు, వాళ్ళకి ఎన్నో పవర్ఫుల్ క్వాలిటీస్ ఉన్నాయి, సమగమాదులు ఉన్నాయి, వాళ్ళకి తితిక్ష ఉపరతి సమాధానం అన్నీ ఉన్నాయి. కానీ ఈ జయము మాది అనేటటువంటి అభిమానాన్ని వదలలేకపోయారు. జయాభిమానం యస్మాత్ అజ్ఞాతీనాం జయాభిమానం శతయతి అంటే తతః చ బ్రహ్మ విజ్ఞానం దర్శయతి. ఎప్పుడైతే వాళ్ళలో ఉన్నటువంటి జయము మావరణనే కలిగింది అనేటటువంటి భావము శాంతించిపోయినదో, దేవతలు మేమే జయించామనే అహంకారము బ్రహ్మ శతయతి అంటే నశింపచేస్తుంది. ఆ పైన అహంకారము చల్లారని పిదప బ్రహ్మ సాక్షాత్కారం కలిగినది అంటూ శృతి నిరూపించింది. తతః చ బ్రహ్మ విజ్ఞానం దర్శయతి అభిమాన ఉపశమే, అభిమానము ఉపశమించిన తరువాత, అభిమానము చల్లారిన తరువాత బ్రహ్మ విజ్ఞానం దర్శయతి. అంతవరకు వాళ్ళకి కనపడలే ఈశ్వరుడు, ఆ పరమేశ్వరుడు ఏదైతే ఉంటుందో ఆ కథలో అది వాళ్ళకి తెలుసుకోలేకపోతారు. వాళ్ళు ఎప్పుడు తెలుసుకుంటారు? ఎప్పుడైతే జయము మాది కాదు, మాకు ఇంకొకరి చేత ఇవ్వబడినది, ఏదైనా సరే మనది కాదు అనే భావము ఎప్పుడైతే వస్తుందో అప్పుడే బ్రహ్మ విజ్ఞానము పొందడానికి అవకాశం ఉంటుంది. అటువంటి దేవతలకే అలాంటి స్టోరీ చెప్పినప్పుడు ఇక మామూలు సామాన్యుల అల్పజ్ఞము మన సంగతి ఏమిటి అంటూ మనం కూడా ఆలోచించుకోవాలి. తస్మాత్ దేర్ఫోర్ సమాధి సాధన విధానార్థ అయం అర్థవాద ఇది అవసీయతే. దేర్ఫోర్ శమా మొదలైనటువంటి ప్రత్యేకమైన 6 సల్లక్షణాలను నిరూపించి నిర్ధారించి అందరూ సాధించండి అంటూ విధించడం కోసం, విధాన అర్థ విధించడం కొరకు అయం అర్థవాద అంటే ఈ స్థుతి లేక ఈ కథ అవసీయతే ఉద్దేశించబడినది నిశ్చయం అవుతున్నది. So this is the conclusion of the necessity for this story. Okay, we now know what is the necessity. ఇంకా ఉంది. సగుణోపాసన గురించి కూడా చెప్పడానికి కొంత ఉంది. సంగ్రహంగా సగుణోపాసనార్థోవా ఆపోదితత్వాత్ లేక శృతి నిర్గుణ బ్రహ్మ యొక్క ఉపాసనని ముందు చెప్పింది. నిర్గుణ బ్రహ్మాన్ని తెలుసుకోవడానికి ఉపాసన పనికిరాదు, కర్మలు పనికిరావు, నువ్వు తెలుసుకోదు. నేదం యదిదం ఉపాసతే అని చెప్పేసింది. నువ్వు ఏది ఉపాసిస్తున్నావో దానివల్ల బ్రహ్మ తెలియదు నాయన, తదేవ బ్రహ్మత్వం విద్ధి అంటూ ఉపాసనని అక్కడ నిరాకరించింది. నిర్గుణ బ్రహ్మాన్ని పొందడానికి ఉపాసన పనికిరాదు అంటూ తేల్చి చెప్పింది. అటువంటి శృతి మరి అందరూ ఎలా పొందగలరు? సగుణ బ్రహ్మని ఉపాసిస్తారు కదా, దాని ద్వారా పొందవచ్చునా అంటే దానికి ఇక్కడ చెప్తున్నారు. సగుణోపాసనార్థోవా అంటే సగుణముగా ఉపాసించడం కోసమై ఆపోదితత్వాత్ నేదం యదిదం ఉపాసతే ఇది ఉపాస్యత్వం బ్రహ్మణ ఆపోదితత్వం అంటే ఏమిటి? సగుణ బ్రహ్మోపాసనను విధించుట ఈ గాథనకు ప్రయోజనమని చెప్పవచ్చు. ఎందుకు ఇలా చెప్పిందంటే శృతి ఇప్పుడు ఈశావాస్యంలో కూడా ఉన్నది. ఒక ఫస్ట్ శ్లోకము జ్ఞానం వారికి, క్లాస్ ఏ వాళ్ళకి, సెకండ్ థర్డ్ శ్లోకాస్ మనకేమో ఈ మధ్యరకంలో కర్మలు, ఉపాసనలు, సముచ్చయాలు, సమన్వయాలు అంటూ మనం నేర్చుకున్నామే అటువంటి వాళ్ళకి. ఆ టైప్ అధికారులకు కూడా, మధ్యమ అధికారులకు, మంద అధికారులకు కూడా ఈ శృతి కేటర్ చేయడానికని ఈ విధముగా సగుణోపాసనను నేర్పిస్తుంది. దీనినైతే ఉపాసించుచున్నారో అది బ్రహ్మ కాదు అని, శృతి ఉపాసించేది పరబ్రహ్మము కాదని త్రోసిపుచ్చినది. అలా చేయడం ఓహో అందరూ ఉపాసన మానేస్తారు వెంటనే. నేదం యదిదం ఉపాసితే, నేదం యదిదము 5 సార్లు చెప్పేసింది. అంచేత ఏ ఉపాసనలో వద్దునా, ఏ కర్మలో చేయవద్దా, ఏ సముచ్చయమో చేయవద్దా? నోను, అది అలా త్రోసిపుచ్చడం వలన బ్రహ్మను ఉపాసన సంభవము కాదు అని ప్రాప్తింది. బ్రహ్మను ఉపాసనతో పొందలేవు అని తెలిసింది. అయితే బ్రహ్మను సగుణంగా దేవకోటి యందు అంటే ఎక్స్టర్నల్ ఫోర్సెస్ దేవకోటి అన్నారు. అంటే మెయిన్ గ్రూప్ అనమాట. కోటి అంటే ఒక క్రోరని కాదు. దేవకోటి అంటే దేవతా సమూహములయందు, దేహాదులయందు, దేహేంద్రియాదులలో కూడా ఈ దేవతలు ఉన్నారు.
ఈ బ్రహ్మ ఉన్నాడు. ఈ దేవతలను పైన లోపల కూడా ఉపాసించే విధానాన్ని ఈ గాథకు ప్రయోజనం. ఏంటనమాట ఈ గాథ? ఇట్ ఈస్ ఫర్ మధ్యమాధికారీస్ అండ్ మందాధికారీస్, వేర్ వన్ కెన్ అసెండ్ ఇన్ టు ద పాత్ ఆఫ్ రియలైజేషన్ త్రూ ద సగుణోపాసన అండ్ గెట్ ఇన్ టు ద స్టేట్ వేర్ దే ఆర్ ఫిట్ టు గెట్ ఇన్ టు ద మోక్ష. అంటే జిజ్ఞాసు ముముక్షుగా మారడానికి. ఆపోదితత్వాత్ అనుపాస్యత్వే ప్రాప్తే. ఆ విధముగా చెప్పడం వల్ల ఉపాసించక్కర్లేదు, ఉపాసనలో రాదు అనే అర్థం వచ్చింది. కాబట్టి సగుణత్వేన అధిదైవం ఆధ్యాత్మం చ ఉపాసనం విధితవ్యం ఇత్యేవం అర్థో. ఎలా ఉపాసించాలండి? యూ కెన్ డూ ఇట్ ఇన్ ద అధిదైవ ఆర్ యూ కెన్ డూ ఇట్ ఇన్ యువర్ ఓన్ బాడీ ఇట్ సెల్ఫ్, అధ్యాత్మ. బికాజ్ every particle of our body is the essence of the దైవీ ఫోర్సెస్. ది కన్ను ఆదిత్యుడు, మనస్సు చంద్రుడు, దిక్కులు చెవులు, ఇలా నాలుక జలము, ఇలా ఏవేవి ఉన్నాయో ఇవన్నిటికీ కూడా వాక్కు అగ్ని, ఈ విధముగా మన శరీరంలో ఉన్నటువంటి దైవములను అధిదైవములను కూడా ఎవరైతే బాగా ఉపాసిస్తారో ఇటువంటి ఉపాసనల వలన వాళ్ళు కంప్లీట్ స్టేట్ ఆఫ్ ప్యూరిఫికేషన్, చిత్తశుద్ధిని కలిగి మోక్ష మార్గంలో ఉండి ముముక్షులయ్యి ఆ తర్వాత నిర్గుణ పరబ్రహ్మాన్ని పొందడానికి అధికారులు అవుతారు. ఇత్యధిదైవతం వా అంటే ఆధ్యాత్మము అధిదైవము వీటన్నిటిలో పొందాలి. అదేంటి శృతి ఏం చెప్తుంది? తద్వనమిత్యుపాసితవ్యం అంటూ 4:6 అంటే 4వ ఖండంలో ఇదే ఉపనిషత్తులో 6వ మంత్రంలో తత్ ఆ బ్రహ్మను వనము అని ఉపాసన. వనం ఏమిటండి? తోట, ఏదో పువ్వుల తోట లేదా కొబ్బరి తోట? నోనో. వనము అంటే సేవింపదగినది. వనము అంటే సేవింపదగినది, థింగ్ టు బి ఉపాస్య. అంటే వనము అంటే ఉపాసింపదగినది. బ్రహ్మను చాలా సేవింపదగిన దానిగా తెలుసుకోవాలి అంటూ శృతి చెప్పబోతుంది. దానికోసము ఇది వచ్చింది. టైం చూసుకోండి. నిన్న కూడా మనం మాట్లాడుకున్నాం, టైం ఓవర్ అయిపోతే బాగుండదు. Murthy, you can tell me at some point where you want me to stop. I have no problem. Brahmaha devebhyo vijigye tasya brahmano vijaye deva amahiyantaha. Adi mantra. Brahmaha దేవేభ్యో విజిగ్యే తస్య హ బ్రహ్మణో విజయే దేవ అమహీయంతః. హ అంటే ఒకప్పుడు, ఒకానొక నాడు, వన్స్ అపాన్ ఎ టైం, దేవేభ్య దేవతల కొరకు, బ్రహ్మ అంటే బ్రహ్మ అంటే మామూలుగా ఏదో చతుర్ముఖ బ్రహ్మ మరొకటి ఏదో మనం అనుకున్నది అనుకోకూడదు. పరబ్రహ్మము విజిగ్యే జయమును సాధించను. తస్య ఆ బ్రహ్మణో విజయే ఆ బ్రహ్మ విజయము వలన దేవతలు అమహీయంత కాంతివంతులైనారు, వన్నె కాంచారు. ఈయన కష్టపడి దేవతల కోసం విజయం సాధించడం ఏమిటి? వాళ్ళు కాళ్ళ ఎగరేసి మేమానం చాలా కాంతివంతం అయిపోవడం ఏమిటి? అదే కారణం. ఇక్కడ బ్రహ్మ అంటే ఏమిటి అంటే ఒక్కొక్క పదాన్ని చెప్పుకుంటూ పోదాం. బ్రహ్మ యథోక్త లక్షణం బ్రహ్మ కిల దేవేభ్య అర్థాయ. బ్రహ్మ అంటే ముందు చెప్పబడినటువంటి అన్ని లక్షణములకు ఏదవుతుందో అదే పరబ్రహ్మం అని అర్థం చేసుకోవాలి. యథోక్త లక్షణం బ్రహ్మ కిల దేవేభ్య అర్థాయ అంటే పైన చెప్పిన చూపుకు చూపు, కన్నుకు కన్ను, మనసుకు మనసు అంటూ చెప్పినటువంటి ప్రతిబోధ విదితం మతం యస్యామతం తస్య మతం మతం యస్య నవేదస అవిజ్ఞాతం విజానతాం విజ్ఞాతం అవిజానతాం తదేవ బ్రహ్మత్వం విద్ధి అంటూ చెప్పామే ఆ బ్రహ్మ పరబ్రహ్మ. దేవేభ్య అంటే దేవతల కొరకు, చతుర్థి విభక్తి, ఫలానా వాళ్ళ కొరకు అంటే చతుర్థి విభక్తి అంటే వారి ప్రయోజనము కొరకు. దేవేభ్య అర్థాయ అంటే దేవతల ప్రయోజనము కొరకు. విజిజ్ఞే జయమును పొందినది. ఎవరు జయమును పొందినారు? బ్రహ్మ జయమును పొందినటువంటి బ్రహ్మ జయమును పొందినాడు అని రాయాలి కదా. నో, బ్రహ్మ ఇది నపుంసకలింగ. బ్రహ్మన్ బ్రహ్మ ఇది నపుంసకలింగ శబ్దం. మామూలు దాన్ని పుంలింగం చేసామంటే మళ్ళీ చతుర్ముఖ బ్రహ్మ అయిపోతారు. అంచేత బ్రహ్మ అన్నప్పుడు నపుంసకలింగంగా తీసుకోవాలి. బ్రహ్మకు లింగం ఉండదు.
ఈవెన్ సంస్కృతంలో కూడా నపుంసకలింగంగానే చెప్పబడుతుంది, అంచేత పొందినది అని రాశారు భగవత్పాదం. సో బ్రహ్మ జయం లబ్ధవత్ దేవానాం అసురాణం చ సంగ్రామే అసురాన్ జిత్వా జగదరాతీన్ ఈశ్వర సేతు భేతృన్. దేవానాం దేవతలకు, అసురాణం అసురులకు, చ అంటే వాళ్ళిద్దరికి మధ్యన సంగ్రామే జరిగిన యుద్ధమునందు, సప్తమి విభక్తి, సంగ్రామే అసురాన్ జిత్వా అసురులను జయించాడు. అసురాన్ జిత్వా జగద్ అరాతీన్, వాళ్ళు ఎందుకు జయించాడు? జగత్తుకి శత్రువులు కాబట్టి జయించాడు. అంటే జగత్తుకి లోకమునకు లోక కంటకులు అయిపోయి ఉన్నారు, అంటే లోకములో ఒక ముళ్ళులా ఉన్నారు, లోకాలకి బల్లెల్లా ఉన్నారు. అటువంటి జగత్తుకి అరాతులు అంటే శత్రువులు. జగద్ అరాతీన్ ఈశ్వర సేతుభేతృన్, ఈశ్వరుడు జయించాడు. దేనికి? సేతు అని పదం వాడారు. సేతు అంటే మనం ఏమనుకుంటాం మామూలుగాను, ఏదో విధమైనటువంటి మనకేమోనూ బ్రిడ్జో గిడ్జో ఏదో అనుకుంటాము. సేతు అంటే డివైన్ లా. ఈశ్వర సేతు అంటే ఈశ్వరుని యొక్క లా, ద డివైన్ లా. భేతృన్ అంటే ఎవరైతే దానిని పాడు చేస్తున్నారో, అతిక్రమిస్తున్నారో, ట్రాన్స్గ్రెస్ చేస్తున్నారో. అసురాణం జిత్వా అసురులను జయించను. మనం స్టార్ వార్స్ మూవీ చూస్తూ ఉంటాం, అందులో ఈ ప్లానెట్ ఆ ప్లానెట్లో ఉన్నటువంటి వాళ్ళు వీళ్ళు కొట్టుకుని వాళ్ళలో ఉన్నటువంటి చెడ్డవాళ్ళందరినీ ఈ బ్యాడ్ గైస్ అందరినీ చంపేసి గుడ్ గైస్ ఏమో మళ్ళీ ఇచ్చేస్తారు. మా మనవాడు చెప్పినట్టు బ్యాడ్ గైస్ ఆర్ ఆల్ డిస్ట్రాయిడ్. ఆ విధంగా ఆ దేవతలందరూ కూడా అసురులను జయించారు. ఎవరు జయించారు? దేవతలు జయించలే, బ్రహ్మ జయించాడు. ఎవరి కొరకు జయించాడు? దేవతల కొరకు. ఎవరిని జయించాడు? దేవతలను రాక్షసులను జయించాడు. ఎందుకు? ఎప్పుడు జయించాడు? సంగ్రామే జయించాడు. దేవానాం అసురాణాంచ సంగ్రామే అసురాన్ జిత్వా. ఎందుకు జయించవలసి వచ్చినది? ఎప్పుడు దేవతలకు ఎందుకు జయము కట్టబెట్టడం? అసురులు జగదరాతి, లోకమునకు కంటకులు, లోకమునకు శత్రువులైనటువంటి వాడు. ఇంకోటి 2 రకాల పాయింట్స్ అక్కడ చెప్పారు కదా, చెప్తారు కదా. ఒకటి యథా యథా హి ధర్మశ్చ గ్లానిర్భవతి భారత అని చెప్పినట్టుగా ధర్మము ఎప్పుడైతే దెబ్బతింటుందో, అంటే ఏమిటి? మంచి వాళ్ళని రక్షించడానికి, చెడ్డవాళ్ళను శిక్షించడానికి కూడా అంటూ చెప్పినట్టు జగదరాతీన్ ఈశ్వర సేతుభేతృన్ అంటే ఈశ్వరుడు తన యొక్క సేతు లా, డివైన్ లాని ఎవరైతే ఉల్లంఘించారో, భేతృన్ అంటే దానిని ట్రాన్స్గ్రెస్ చేశారో, దేవేభ్యో జయం తత్ఫలం చ ప్రాయచ్చత్. దేవేభ్య దేవతలకు జయం జయమును, తత్ఫలం దాని తలకా ఫలితమును, ప్రాయచ్చత్ అంటే వాటికి ఆయన వాళ్ళకు కట్టబెట్టడానికి, వాళ్లకు ఇవ్వడానికి. అసురాన్ జిత్వా అసురులను జయించెను. జగదరాదీన్ ఎనిమీస్ టు ద వరల్డ్ ఈశ్వర సేతు డివైన్ లా అంటే వాళ్ళు ఏం చేశారు? సేతు భేతృని చేశారు వాళ్ళు. అంటే ద ట్రాన్స్గ్రెస్డ్, అతిక్రమించారు డివైన్ లాని. జగత ఇంకా చెప్తున్నారు ఇక్కడ చూడండి, ప్రాయచ్చద్ అంటే రిజాల్వ్డ్ అండ్ హీ గేవ్ ద బెనిఫిట్స్ యాజ్ వెల్ యాజ్ ఆల్ ద థింగ్స్ ఆర్ గివెన్ టు ద దేవతాస్. చూడండి, రాముడు ఉన్నాడు, ఆ రామపర బ్రహ్మము వెళ్ళి లంకని జయించాడు. జయించి తను పట్టుకుపోయాడు ఏంటి? తను అక్కడ రాజు అయ్యాడేంటి? లేదు, ఆ జయాన్ని సాధించి తత్ఫలం విభీషణునకు ఇచ్చాడు. ఆ ఫలితం నువ్వు రాజుగా ఉండవయ్యా అని ఇచ్చాడు. అంటే ఆ జయము ఫలమును కూడా దేవతలకు ప్రాయశ్చిత్ ఎందుకు చేశాడు? జగతః స్థేమ్నే. బ్యూటిఫుల్ వర్డ్, జగతః స్థేమ్నే. జగత్తు యొక్క స్థేమ్నే అంటే స్టెబిలిటీ కోసం అండి. వై డిడ్ దట్? హీ హాస్ గివెన్ ఇట్ బికాజ్ ఆఫ్ ద రక్షణ కొరకు. స్థేమ్నే అంటే కొరకు, రక్షణ కొరకు అని చతుర్థి విభక్తి. దేని రక్షణ కొరకు? జగతః స్థేమ్నే, జగత్తు యొక్క రక్షణ కొరకు పరమాత్మ అసురులను జయించి దేవతలకు విజయాన్ని కట్టపెట్టాడు. తస్య హ కిల బ్రాహ్మణ విజయే దేవా అజ్ఞాదయ అమహీయంతః అంటే మహిమానం ప్రాప్నువంతః. హ అంటే అట్ దట్ టైం తస్య కిల బ్రాహ్మణ విజయే దేవా అంటే దాని యొక్క ఫలాన్ని బ్రహ్మ యొక్క విజయం నందు బ్రహ్మ విజయాన్ని పొందాడు. వాళ్ళు అది గ్రహించలేదు.
అగ్ని మొదలైన వాళ్ళు అమహి అంత మేమే గెలిచేసాం మా పవర్తో అంటూ చాలా గొప్పగా వాళ్ళు ఫీల్ అయిపోయారు. అంటే అహంకారాన్ని పొందారు. ఆ అహంకారాన్ని రూపుమాపడమే ఈ తాలూకా కథ ప్రయోజనం. మొదటి లైన్లో అహంకారం కలిగినది అని చెప్పడానికి రెండో లైను ఈ శ్లోకంలో ఇంకా వస్తుంది. అది సమర్థిస్తుంది. వాళ్ళు శక్తివంతులు అయ్యారు, లేకపోతే మెరుస్తున్నారు, మహిమానం ప్రాప్తువంత అమహీయంత అంటే వాళ్ళు బాగా కాంతివంతులు అయ్యారు ఆ విజయంలో అని చెప్పి రెండో దాంట్లో వాళ్ళు అహంకారం వల్ల అలా అయ్యారు అంటూ చెప్తారు. ఓకే. తదా ఆత్మ సంస్థస్య ప్రత్యేగాత్మనః ఈశ్వరస్య సర్వజ్ఞస్య సర్వక్రియా ఫల సంయోజయతు ప్రాణినాం సర్వశక్తేః జగతః స్థితిం చికీర్షో అయం జయో మహిమా చ ఇతి అజానంత. నెక్స్ట్ దానికి గివింగ్ అవతారిక. ఏమిటా అవతారిక? ఈశ్వరస్య ఈశ్వరుని యొక్క, చూడండి, ఈశ్వరస్య ఆత్మ సంస్థస్య, ఎక్కడున్నాడండి ఈశ్వరుడు? నాట్ ఎనీవేర్ ఎల్స్. ఆత్మ సంస్థస్య వెరీ మచ్ సీటెడ్ ఇన్ ద అంతఃకరణం నందు ఉన్న అటువంటి ఆయన ఎవరు? ప్రత్యేగాత్మనః, అంతరతమమగు ఆత్మ, సారతత్వమైనటువంటి అటువంటి వాడెవడు? సర్వజ్ఞస్య, సర్వమును తెలిసినట్టి, సర్వక్రియాఫల సంయోజయతు అంటే మనము చేసినటువంటి అన్ని క్రియలకు అన్ని కర్మలకు ఫలం ఉంటుంది. ఆ ఫలాన్ని సంయోజయతు అంటే సంబంధాన్ని కలిగించేవాడు, అంటే కర్మ ఫల ప్రదాత అయినటువంటి సర్వశక్తివంతుడైనటువంటి జగతః స్థితిం చికీర్షో, జగత్తు తాలూకా స్టెబిలిటీని, రక్షణను కల్పించాలని అన్నటువంటి ఈశ్వరుని తాలూకా విజయమే ఇది. తదా ఆత్మ సంస్థస్య అంటే ఎక్కడో ఉన్నవాడు కాడండి ఈ పరమాత్మ. ఆ అగ్నిలోని, ఆ వరుణంలోని, ఈ చీమలోని, మనుషులలోని, అందరిలోని ఉన్నాడు. ఎక్కడున్నాడు? నా స్కిన్ మీద కనబడడం లేదు. లేదు నాయన, అంతరతమమైనటువంటిది ప్రత్యేగాత్మ. ఆయన ఎవడు? ఈశ్వరుడు అంటే పరమ ప్రభువు. ఆయన సర్వజ్ఞుడు, ఎవరికి ఏది కావాలో అన్నీ తెలిసినవాడు. సర్వజ్ఞ శబ్దంలో అంటే నాకు ఆయన కెమిస్ట్రీ తెలుసా అండి, ఆయనకి మెడిసిన్ తెలుసా అండి, అలా అడగకూడదు. సర్వజ్ఞ అంటే అండి ఇక్కడ రెండు ఉన్నాయి. ఆత్మ, రెండోది ఏంటంటే అనాత్మ. అంటే ఈ లోపల ఉన్నటువంటి ఆత్మకు ఈ అనాత్మను అంతటినీ ప్రజ్వలింపజేయడం తెలుసును, ఆత్మకు ఎలాగో తనకు తానే తెలుసును. అంటే సర్వజ్ఞ మీన్స్ హీ నోస్ ఎవ్రీథింగ్ విచ్ ఇస్ అనాత్మ. హీ కెన్ ఇల్యూమినేట్ ఎనీథింగ్ దట్ ఇస్ అనాత్మ అండ్ ఇట్ సెల్ఫ్ ఇస్ అన్ ఇల్యూమినేషన్. అంచేత సర్వజ్ఞ అనబడుతుంది. సర్వజ్ఞ అంటే ఆయన మ్యాథమెటిక్స్ నాలెడ్జ్ ఉందా, బ్యాంకింగ్ వచ్చినా, డ్రైవింగ్ తెలిసినా, అలా అడగకూడదు. సో సర్వజ్ఞ మీన్స్ he is the one who is giving the illumination to the entire anatma padartha of the whole world and also the body, and he is the one which is himself is the luminance. అది అన్నిటికీ కారణభూతమైనటువంటి శక్తి ఏదో, ఆ చైతన్యం ఏదో అదే ఆత్మ. అంచేత సర్వజ్ఞ అనే పదంలో ఆ రెండు ఉన్నాయని తెలుసుకోవాలి ఎప్పుడు కూడా. సర్వక్రియా ఫల సంయోజయతు, నేను ఏ చిన్న కర్మ చేసినా కూడా దానికి ఫలితం ఉండి తీరుతుంది. కర్మకి ఫలితం లేని కర్మ ఉండదు. నేను నిష్కామంగా చేసినా, కామంగా చేసినా ఫలితం వచ్చే తీరుతుంది. అటువంటి ఫలాన్ని నాకు కట్టబెట్టేటటువంటి శక్తి ఈశ్వరునిదే. కర్మ ఫలప్రదాత. ప్రాణినాం సర్వశక్తే, ప్రాణులలో ఉన్న చిన్న చిన్న వేలు కదపడం దగ్గర నుంచి ఆ ర్యాకెట్నేమో చంద్రమండలాన్ని పంపించడం వరకు, మార్స్ మీదకి దిగడం వరకు ఉండే అన్ని శక్తులు కూడా ఆయనవే. జగతః స్థితిం ఫర్ ద స్టెబిలిటీ ఆఫ్ ద వరల్డ్ చికీర్షో కల్పించి అయం జయో మహిమా చ ఇతి అజానంత. అటువంటి జయాన్ని ఈయన కల్పించి పెడితే వీళ్ళేమో తెలుసుకోలేకపోయారు. అజానంత. They could not understand that their glory is not theirs but it is the Ishvara's. They are basking in their glory. అంటే మనం అంటాం కదా, basking in the glory. అంటే అది హాయిగా ఇలా కాంతివంతంగా అయిపోయి ఇంకేముంది, మేము దేవతలను రాక్షసులను జయించేస్తాం, మా శక్తి వల్లే జయించేస్తామని వాళ్ళు విర్రవీగుతున్నారు. అటువంటి దానికి కారణం వెనకాల పరమాత్మ అనేది గ్రహించలేకపోయారు. ఆ పరమాత్మ ఎవడయ్యా? ఈశ్వరస్య ఆత్మ సంస్థస్య
ప్రత్యేగాత్మనః సర్వజ్ఞస్య సర్వకిల్ క్రియాఫల సంయోజయతుః ప్రాణీనాం సర్వశక్తేః జగతః చికీర్షో అయం జయః మహిమా చ ఇతి అజానంతః. ఈశ్వరుని మహిమని తెలుసుకొనలేకపోయిన వారై ఈ విధముగా వచ్చింది. వాక్య భాష్యం ఫాస్ట్గా చదివేసుకుందామా? మూర్తి ఏం టైం ఉందా? క్లోజ్ చేస్తామా? మరో 10 నిమిషాల్లో అయితే 1 hour 20 minutes అవుతుంది. 10 minutesలో క్లోజ్ చేసేస్తాను వాక్య భాష్యం, ఇంకేముండదు. బ్రహ్మ ఇది పరహ అంటే బ్రహ్మయే పరము. బ్రహ్మ అనేదానికి పరబ్రహ్మమనే తీసుకోవాలి, పరమేశ్వరుడిని అర్థము. మామూలుగా ఎందుకంటే బ్రహ్మ అంటే ఎన్నో చిన్న చిన్న ఏమిటో అంత బ్రహ్మాండం చేస్తున్నాం అంటే అది చిన్న చిన్న విషయాన్ని కూడా కష్టంగా పెద్దదాన్ని బ్రహ్మ అన్న బృహత్ అనే అర్థంలో కూడా వాడతాం. ఇక్కడ బ్రహ్మ శబ్దానికి పరమేశ్వరుడనే అర్థం. ఎందుకు? లింగాత్ అంటే బికాస్ ఆఫ్ ది సూచన. లింగము అంటే సూచన, ఆర్ ద సిగ్నలింగ్. వాట్ ఈస్ ద సిగ్నల్? ద సిగ్నలింగ్ ఈజ్ ఇన్ ద స్టోరీ. గడ్డిపోతనైనా వజ్రంగా చేసేటటువంటి శక్తి ఒక పరబ్రహ్మకే ఉంది. అక్కడ గడ్డిపోతను కాల్చమంటే కాల్చలేపాడు అగ్నిదేవుడు, గడ్డిపోతను ఎగరగొట్టమంటే వాయుదేవుడు, అంతటి వాయుదేవుడు సునామీ గినామీ అన్నీ ప్రొడ్యూస్ చేసి బిల్డింగ్లు అన్నింటినీ కింద తోసేటటువంటి వాయుదేవుడు గడ్డిపోతను ఎగరగొట్టలేపాడు. అంటే ఏంటన్నమాట, బ్రహ్మశక్తి ఉంటే గడ్డిపోత కూడా వజ్రం అవుతుంది. అంటే అటువంటి బ్రహ్మ ఎవరై ఉంటారు? పరబ్రహ్మమే అయి ఉంటాడు. అంచేత బ్రహ్మ ఇది పరహ సంగ్రహంగా చెప్పారు. ఇందువల్ల లింగాత్, లింగాత్ అంటే సూచన వలన. ఏమిటా సూచన? నహి అన్యత్ర పరాతి ఈశ్వరాత్ నిత్య సర్వజ్ఞత్వాత్ పరిభూయ అజ్ఞాదీన్ తృణం వజ్రీకర్తం సామర్థ్యం అస్తి. తృణం వజ్రీకర్తం సామర్థ్యం ఎవరికి ఉంటుంది? అన్యత్ర అంటే పరబ్రహ్మము కాకుండా పరాతి ఈశ్వరత్వాత్ నిత్య సర్వజ్ఞత్వాత్ పరిభూయ అజ్ఞాదీన్ తృణం వజ్రీకర్తం సామర్థ్యం నహి అస్తి. అంటే ఇట్ ఈస్ నాట్ దేర్ ఫార్ ఎనీబడి ఎల్స్ అదర్ దన్ ది పరమేశ్వర. అంటే వజ్రమును గడ్డిపోతను వజ్రంగా చేసేసి అంత బలవంతంగా చేసి కాల్చలేకుండా చేసినటువంటి శక్తి, దేవతలను పరాభవించే శక్తి నిత్య సర్వజ్ఞ, నిత్యుడు సర్వజ్ఞుడు అయినటువంటి పరమేశ్వరునకు తక్క పరాతీశ్వరాత్ అన్యత్ర నహి సామర్థ్యం అస్తి. నహి సామర్థ్యం నహి అస్తి నా అస్తి. అంటే ఆ గడ్డిపోతను తగులుపెట్టలేకపోయాడు అని మొదలయ్యే సూచనను బట్టి తత్ నా శశాక గంతుం ఇత్యాది లింగా, అటువంటి సూచనలను బట్టి బ్రహ్మశబ్దవాచ్య ఈశ్వర ఇది అవసీయతే. దానికి ఈశ్వరుడనే అర్థము. అవసీయతే అంటే ఇట్ ఈస్ డిసైడెడ్, ఇట్ ఈస్ ఎస్టాబ్లిష్డ్. అవసీయతే అంటే ఎస్టాబ్లిష్డ్, నిశ్చయింపబడినది. నహి అన్యథా అగ్ని తృణం, అలా కాకపోతే అగ్ని తృణాన్ని దగ్ధుం నా ఉత్సాహతే అంటే దాన్ని ఏమోనో దగ్ధుం నా ఉత్సాహతే వాయు వా దాతుం, వాయువు ఎగరగొట్టలేకపోయాడు, అగ్ని కాల్చలేకపోయాడు. చేత ఏంటన్నమాట, ఈశ్వరేచ్ఛయ తృణమపి వజ్రీభవతి ఇది. ఈశ్వర శక్తితో గడ్డిపోచ కూడా వజ్రం అవటం సమర్థము అనేటటువంటిది యుక్తియుక్తముగా అన్నది. ఉపపద్యతే, ఇట్ ఈస్ బిఫెటింగ్, ఇట్ ఈస్ వెరీ అప్రోప్రియేట్, ఇట్ ఈస్ యాక్ట్. ఉపపద్యతే తత్సిద్ధి జగత నియత ప్రవృత్తతే. దానివల్ల ఏమిటి సిద్ధించింది? జగత్తు చక్కగా నియమబద్ధంగా కొనసాగడానికి ఈశ్వరుడు ఉన్నాడు, బ్రహ్మ కలడు అని సిద్ధించింది. మొదట ఎక్కడ స్టార్ట్ అయ్యాము? అవిజ్ఞాతం, బ్రహ్మ తెలియడు అని మందబుద్ధులు అనుకున్నారు. ఆయన ఈ ప్లానెట్లు ఉన్నాయి, అలా కరెక్ట్గా వాటి పొజిషన్లో ఉంటూ ప్రత్యేకమైనటువంటి వాటి ఆకర్షణ శక్తులు ఒక పరిమితంలో ఉంటూ, వాటి స్పీడ్లు ఒక పరిమితంలో ఉంటూ అలా ఉండడానికి ఈ శరీరంలో ఉన్న చిన్న చిన్న కణములు ఇంత చక్కని పనులు చేస్తూ మనిషిని ఈ విధంగా తీర్చిదిద్దడానికి వేరే శక్తికి ఉన్నదని చెప్పాలా నాయన? ఈశ్వర జగత నియత ప్రవృత్తే తత్సిద్ధి, దట్ ఈస్ ఎస్టాబ్లిష్డ్ నౌ శృతి స్మృతి ప్రసిద్ధిభి నిత్య సర్వ విజ్ఞానే ఈశ్వరే సర్వాత్మని శక్తౌ సిద్ధే అపి శాస్త్రార్థ నిశ్చయార్థం ఉచ్యతే. తస్య ఈశ్వరస్య సద్భావ సిద్ధి కుతో భవతి ఇది ఉచ్యతే. ఏంటంటున్నారు?
నిత్య సర్వ విజ్ఞానే ఈశ్వరే సర్వాత్మని సర్వశక్తౌ సిద్ధే అపి. నిత్యుడు, సర్వజ్ఞుడు, సర్వశక్తి, సర్వస్వరూపుడు అయినటువంటి ఈశ్వరుడు గలడని స్మృతి లోక ప్రసిద్ధము అనే వాటి చేత శుద్ధిస్తోంది. ఈశ్వరుడు ఉన్నాడని మళ్ళీ వేరే ఇక్కడ చెప్పక్కర్లేదు. అయితే నిత్య సర్వ విజ్ఞానే ఈశ్వరే సర్వాత్మని సర్వశక్తౌ సిద్ధే అపి. ఎలా సిద్ధించింది? శాస్త్రార్థ నిశ్చయార్థం ఉచ్యతే. అయినా శాస్త్ర తాత్పర్యము నిశ్చితమగుటకై ఈశ్వరుని సిద్ధింపచేయడానికై ఒక యుక్తి అంటే ఒక కథ చెప్పబడుతుంది. అట్టి ఈశ్వరుడు గలడని ఏ హేతు వలన సిద్ధించును? హౌ డు వై నో దట్ దెర్ ఇస్ అన్ ఈశ్వర? శృతి స్మృతి ప్రసిద్ధి అయినటువంటి ఈశ్వరుడు ఉన్నాడని ఎలా తెలుస్తుంది అంటే ఈ కథ అదే ఇక్కడ చెప్పబడుతుంది. ఇది ఉచ్యతే యత్ ఇదం జగత్. ఈ జగత్తునందు దేవతలు, గంధర్వులు, యక్షులు, రాక్షసులు, జగత్ దేవ గంధర్వ యక్ష రక్ష పిశాచాది లక్షణం ద్యు వియత్ పృథివి ఆదిత్య చంద్ర గ్రహ నక్షత్ర విచిత్రం. చూడండి ఎటువంటివన్నీ ఉన్నాయో ఈ ప్రపంచంలో. దేవతలు, గంధర్వులు, యక్షులు, రాక్షసులు, పితరులు, పిశాచులు, మానవులు, స్వర్గము, అంతరిక్షము, పృథివీ, సూర్యుడు, చంద్రుడు, గ్రహములు, ఉపగ్రహాలు, నక్షత్రాలు మొదలైన వాటితో ఎంత వైవిధ్యంగా ఉన్న ఈ జగత్తును వివిధ ప్రాణులు తమ కర్మఫలాలను కరెక్ట్గా ఎవరికి ఎంత ఫ్రూట్ అందాలో అంతే ఆ కోడ్ ప్రకారంగా కొంచెం కూడా డీవియేషన్ లేకుండా ప్రాప్తిస్తుంది. దీనికి యోగ్య స్థానం సాధనలతో సంబంధం కలిగి ఉంటుంది. మన సాధనను బట్టి అది అట్టి జగత్తును దానిని గొప్ప గొప్ప నేర్పులైనటువంటి శిల్పులు కూడా నిర్మించలేరు. ఎవరైనా ఎనీబడి కెన్ యూ థింక్ ఆఫ్ ఎనీ వన్ పర్సన్ హూ కెన్ డూ దట్ ఎక్సెప్ట్ ద పరమాత్మ. ప్రాణ్య ఉపభోగ యోగ్య స్థాన సాధన సంబంధిత అత్యంత కుశల శిల్పి, అత్యంత కుశలత్వము కలిగినటువంటి శిల్పి కూడా దుర్నిర్మాణం దేశకాల నిమిత్త రూపనీత ప్రవృత్తి. నీ దేశమునకు కాలమునకు నిమిత్తములకు ఋతువులకు చెప్పినట్టుగా ఇంత క్రమబద్ధంగా ఈ ప్రపంచాన్ని నడిపించడము ఎవరి వలన సాధ్యమవుతుంది? ఆ పరబ్రహ్మము వలన కాకపోతే అంటూ వృత్తిక్రమం ఏతద్భోక్తృ కర్మ విభాగజ్ఞ ప్రత్యయపూర్వకం భవితు అర్హతి. కర్మఫల భోక్తలకు ప్రాణుల కర్మ విభాగము తెలిసిన వాడై ఉండాలి. ఎవరికి ఎంత ఫలం ఇవ్వాలి, ఎవరికి ఎప్పుడు ఏది అందాలి అనేటట్టు ఎంత తెలిసి ఉండాలి. ఎందుకంటే జగత్తు కార్యము మరియు పైన చెప్పిన లక్షణములు కలదు. జగత్ ఈజ్ ద మేనిఫెస్టేషన్ ఆర్ ద ఎఫెక్ట్. ఈ కారణం ఈ లక్షణాలు ఏమిటి? నరులు, కిన్నరులు, కింపురుషులు, యక్షులు, పురుషులు, మానవులు, వీళ్ళు అందరూ కాకుండా ఇటువంటి వియత్తు ఆది మొదలైనటువంటి పంచభూతాలు, రకరకముల కర్మలు, ఆ కర్మలకు ఫలితాలు, ఆ ఫలితాలను టైం ప్రకారం ఇవ్వడము, కాలము, ఈ నిర్మాణం అంతా ఎవరు చేస్తున్నారు? సాధారణమైన శిల్పి ఎంత గొప్పవాడైనా చేయలేడే. ఇటువంటి కార్యరూపమైనటువంటి జగత్తుని పై లక్షణాలు ఉన్నదాన్ని ఎలాగండి మనం ఎవరో లేకుండా చేయబడుతుందని చెప్పగలము? అంచేత ఒక ప్రత్యేకమైనటువంటి ఒక శక్తి, ఈశ్వర శక్తి, ఈశ్వరుడు లేక పరమేశ్వరుడు, ఆ పరబ్రహ్మ ఉన్నాడు అనేటటువంటి సిద్ధించింది. బుద్ధిశాలి అనేటువంటి మానవుడు ఒక మంచి ఇల్లు, ఒక బిల్డింగో, రథాన్నో, ఒక పక్కనో ఒక ఆసనాన్నో తయారు చేస్తాపా ఎంత బాగా క్రాఫ్ట్ చేశాడండి అంటామే. ఒక సింపుల్ దాన్ని చూసి అటువంటిది ఇటువంటి విశ్వాన్ని ఎన్ని రకాలుగా ఉన్నదాన్ని ఇంత చక్కగా, ఎంత సిమెట్రిక్గా, ఇంత హార్మోనియస్గా నడుపుతున్నటువంటి ఆ పరమేశ్వర శక్తి లేదని చెప్పడానికి ఎలా వీలవుతుంది? ఇదే దృష్టాంతము అంటూ గృహ ప్రసాద రథ శయనాదివత్ విక్షేప ఆత్మాదివత్ దృష్టాంతంగా ఈశ్వరుడు గలడు అని చెప్పవచ్చు. ఆత్మ కార్యం కాదు అంటే ఇట్ ఈస్ నాట్ ది ఎఫెక్ట్. వ్యతిరేక దృష్టాంతము ఆత్మకు కర్త లేడు. ఆత్మ ఈజ్ నాట్ ఈ ప్రొడ్యూస్డ్ బై సమ్మన్, వేర్ యాజ్ ద హోల్ వరల్డ్ అంటే ఒక ఇల్లు దెర్ ఇస్ ఎ కర్త, ది కార్య ఈజ్ ద ఇల్లు. ఒక రథము దెర్ ఇస్ ఎ కర్త, ది కార్య ఈజ్ ద రథ. కారణము కార్యము. ఇక్కడ ఆత్మ అనేది కారణమే కానీ కార్యము కాదు. ఆత్మ కార్యము కాదు. ఆత్మకు కర్త ఉండడు అంటూ చేశారు. అక్కడితో మనం ఆపుకుందాం. ఇక్కడి వరకే వచ్చారు మాస్టర్ కూడా. మనమేమి వెనకబడి లేము. 104 ఈ పేజీ.
101 ఇక్కడ కరెక్ట్గా ఇక్కడే ఆపారు ఆయన కూడా. అంటే ఏమిటి సిద్ధించింది? ఇటువంటి ప్రపంచాన్ని నడిపించేటటువంటి ఒక మహా ఊహించలేనటువంటి మనకు కనులకు, మనసుకు, మాటలకు ఏ విధమైన వాటికి గోచరము కానటువంటి ఒక ప్రత్యేకమైన పవర్ ఉన్నది అని మనకు తెలుస్తున్నది. అదే ఈశ్వరుడు, అది కార్యము కాదు, అదే ఆత్మ, దానికి కర్త లేడు అంటూ చెప్తారు. ఓకే, we'll stop here. That is where exactly teacher also stopped. We are also stopped. Om Sri Guru Namah.